ఓం శ్రీ సాయి. హరి ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. తేజ వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీ చరణారవిందములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి స్వరూపులందరికీ కూడా పేరు పేరున ప్రేమపూర్వక సాయిరామ్. ముఖ్యంగా మన ముఖ్య వక్త అయినటువంటి శ్రీ కోటా శివకుమార్ గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విద్యా విభాగం శ్రీకాకుళం జిల్లా తరపున వెల్కమ్ సార్. అందరికీ కూడా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఇటీవల దాదాపుగా ఒక 10 నెలల కాలం అయింది బాల వికాస్ గ్రూప్ 4 తరగతులు నిర్వహించబడుతున్నాయన్న విషయం అందరికీ కూడా సువిదితమే. అయితే ఏంటంటే అందులో భాగంగా ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి తరపున స్టేట్ లెవెల్ బాల్ వికాస్ గ్రూప్ 4 క్లాస్ అనేది ఒకటి నిర్వహించబడుతోంది. అయితే ఏంటంటే దాంతో పాటు అంటే ముందుగా స్టేట్ క్లాస్ అయ్యాక దాదాపుగా మనం అదే టాపిక్ మీద కానీ లేదా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 బోత్ టాపిక్స్ కవర్ చేసే ఉద్దేశంతో మనం కూడా ఒక టాపిక్ ని ఎంచుకొని ఒక మంచి స్పీకర్తో మనం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో బాల్ వికాస్ గ్రూప్ 4 తరగతిని నిర్వహించుకుంటున్నాం. స్వామివారి దివ్య అనుగ్రహాశీస్సులతో చాలా అత్యంత వైభవంగా క్లాసెస్ జరుగుతున్నాయి. దాదాపుగా మన పర్తియాత్ర పీరియడ్ ఒక 2 నెలలు మినహాయిస్తే బాల్ వికాస్ గ్రూప్ 4 తరగతులు స్వామి అనుగ్రహంతో చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా మరి మనకి శ్రీకాకుళం జిల్లాకి హైదరాబాద్ బాయ్స్ కి ఎటువంటి అవినాభావ సంబంధం స్వామి ఏర్పాటు చేశారో తెలియదు కానీ దాదాపుగా హైదరాబాద్ బాయ్స్ తో మనం ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా స్వామి నిర్వహింపజేస్తున్నారు. అండ్ అది అవర్ విష్ కూడా. అండ్ ముఖ్యంగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా వారిని బాగా సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మనం గోపీకృష్ణ పిడతల గారితో మన రెండో క్లాస్ నిర్వహించుకున్నాం. సెకండ్ క్లాస్ అనేది గోపి అంకుల్ నిర్వహించడం జరిగింది. అండ్ వీళ్ళంతా ఒక టీం అన్నమాట. ఇప్పుడు కోటా సార్ అండ్ గోపి అంకుల్ అలాగే శ్రీనివాస్ సార్ వీళ్ళంతా కూడా చాలా చక్కటి టీం. అప్పట్లో గోపి అంకుల్ కూడా మీకు ఆ నిగమాగమ ఇన్సిడెంట్ ఆ క్లాస్ లో చెప్పే ఉంటారు. అటువంటి ఒక వండర్ఫుల్ స్వామితో వాళ్ళ చేసిన జర్నీ అయితే మనం వర్ణించలేనిది, వెలకట్టలేనిది. అటువంటి ఒక వండర్ఫుల్ జర్నీని చేసిన స్పీకర్స్ మన శ్రీకాకుళం జిల్లాకి వచ్చి బాల్ వికాస్ గ్రూప్ 4 క్లాసెస్ నిర్వహించడం అనేది నిజంగా స్వామివారు మనకు అందించిన ఒక వరం అనే చెప్పుకోవాలి. అండ్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ స్పీకర్ నేను సార్ గురించి జస్ట్ ఒక చిన్న విషయం చెప్తాను. కోటా సార్ ఏంటంటే మా నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటే మన జిల్లా నుంచి చాలా మంది NLPMs ఉన్నారు ఇప్పుడు. బట్ ఫస్ట్ బ్యాచ్ లో అండ్ నేను కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాచ్ పార్టిసిపెంట్ అనమాట. సో అయితే ఏంటంటే ఆ టైంలో కోటా శివకుమార్ గారు అప్పటి నుంచి అకాడమిక్ బోర్డ్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే ఫస్ట్ సెషన్ సార్కి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ సెషన్ బహుశా సెల్ఫ్ అవేర్నెస్ అనే దాని మీద మాకు అయింది. అయినప్పుడు ఏంటంటే ఆ రోజు
పవర్ పోయింది అటుపక్క స్పీకర్ ఉన్న దగ్గర అటుపక్క హైదరాబాద్లో హెవీ రైన్స్, పవర్ పోతే మా టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో తను ప్రమోద్, నాకు బాగా గుర్తు, బ్రదర్ ప్రమోద్ డ్రైవ్ చేస్తుంటే కార్లో వెనకాతలు కూర్చొని కోటా సార్ ఆ క్లాస్ మొత్తాన్ని నిర్వహించారనమాట. అది నిజంగా నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సంఘటన అది. అంటే హౌ డెడికేటెడ్ హీఈస్ ఫర్ స్వామి అన్నది మాత్రం నిజంగా ఇందులో చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నిజంగా ఆయన క్లాస్ చెప్తున్నారు అందానికన్నా అసలు కార్లో వెళ్తున్నారా, అసలు సౌండ్స్ ఏమీ లేకుండా హౌ హీ మేనేజ్డ్ ద సెషన్ అనేది నిజంగా అది ఇంకొకళ్ళు అయితే మేనేజ్ చేయలేరేమో. స్వామి ఓన్లీ కెన్ డూ దట్. సో స్వామి వారే నిర్వహించగలరు, నిర్వహింపజేయగలరు. అంత వండర్ఫుల్ గా ఆ సెషన్ మొత్తం త్రూ అవుట్ ఆయన కార్ వేసుకొని మొత్తం హైదరాబాద్ రోడ్ల మీద చక్కర కొడుతూ ఆ క్లాస్ మొత్తాన్ని నిర్వహించారు. అది ఒక నేషనల్ లెవెల్ క్లాస్ అన్నమాట. అది ఏదో నార్మల్ గా ఒక జిల్లాలో లేకపోతే ఒక సమితి లెవెల్ ఒక 20 మంది 30 మంది జాయిన్ అయ్యే క్లాస్ కాదు. దాదాపుగా 400 మంది 500 మంది ఉండే క్లాస్ లోని ఆ సెషన్ ని, ఒక నేషనల్ లెవెల్ సెషన్ ని ఆయన ఒక కార్ లో కూర్చొని విత్ దట్ వైఫై ఓన్లీ అంత దీంట్లో కూడా నిర్వహింపజేశారు. నిజంగా అది మర్చిపోలేని సంఘటన. అంత డెడికేటెడ్ పర్సన్ ఈ రోజు మన ఈ సెషన్ కి వచ్చారు. కాబట్టి వారి గురించి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వాల్సిందిగా బాల వికాస్ పూర్వ విద్యార్థి అయిన శివతేజాని ఆహ్వానిస్తూ జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వ జగద్ రక్షకుడు, 1000 తల్లుల ప్రేమను పంచే ప్రేమ సాగరమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదార విందములకు శతసహస్ర ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి బాల్ వికాస్ గ్రూప్ 4 తరగతులు చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు సక్సెస్ ద సాయి వే అనే అంశంపై తరగతి నిర్వహించడానికి మనతో ఉన్నారు శ్రీ కోటా శివకుమార్ గారు. వారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల విద్యా విభాగం శ్రీకాకుళం జిల్లా తరపున సాయిరాం తెలుపుకుంటూ, శ్రీ కోటా శివకుమార్ గారి గురించి చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన వీరు తదుపరి స్వామి విశ్వవిద్యాలయంలో MBA విద్యను కూడా పూర్తి చేశారు. 3.5 దశాబ్దాలు తమ కెరియర్ లో HR గా, ట్రైనర్ గా, మెంటర్ గా ఎన్నో వృత్తిమైన పాత్రను పోషించారు. స్వామివారి అనుగ్రహంతో 2005లో ఇన్సాయి కన్సల్టెన్సీస్ అనే సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 10,000 మందిని పైగా ట్రైన్ చేసి సమాజానికి అందించారు. స్వామి విశ్వవిద్యాలయం చెప్పే రోజుల్లో స్వామిచే హైదరాబాద్ బాయ్ అనే ప్రేమగా పిలిపించుకున్న వీరు 1994లో స్వామితో కలిసి కొడైకెనాల్ యాత్రను చేసే మహద్భాగ్యాన్ని పొందారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ జిల్లాకు 2009లో స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా మహత్తర సేవను అందించారు. ప్రతిష్టాత్మకమైన రేడియో సాయి ద్వారా స్వామి సందేశాలను తమ ప్రసంగాల రూపంలో సాయి కుటుంబాలకు ఎన్నో పర్యాయములు అందించి స్వామి సేవలో తరించారు. ప్రస్తుతం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సత్యసాయి నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అకాడమిక్ కార్యక్రమంలో అకాడమిక్ బోర్డు మెంబర్ గా, ఫ్యాకల్టీగా 2020 నుండి వ్యవహరిస్తున్నారు. ఇటువంటి గొప్ప వక్త నేడు మన తరగతి నిర్వహించడానికి రావడం స్వామివారు మనకు అనుగ్రహించిన దివ్యవరం. వీరి యొక్క మార్గదర్శకత్వం ఈ రోజు మనకు కొత్త దృష్టిని, ప్రేరణను అందిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ తరగతిని ఆస్వాదించగలని ఆశిస్తూ శ్రీ కోటా శివకుమార్ గారిని సాదరంగా సవినీయముగా ఆహ్వానిస్తున్నాం. జై సాయిరామ్. సాయిరామ్. అఖండమండలాకారం వ్యాప్తం యచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శివతేజ, ఒకసారి నా గొంతు సరిగ్గానే వినబడుతోందా, బ్రేక్ లేకుండా అని కన్ఫర్మ్ చేయగలవా? ఎస్ సాయిరామ్, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. సరే, ఈ ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అయిన అందరికీ, స్వామి పిల్లలందరికీ కూడా సాయిరామ్ చెప్తూ, హార్ట్ ఫెల్ట్ సాయిరామ్. మీ మీ హృదయాల్లో ఉన్న స్వామి పాదాలకి మోకరిల్లుతూ ఈరోజు మనం మన డిస్కషన్ మొదలు పెట్టుకున్నాం. డిస్కషన్ ఎందుకంటున్నానంటే ఇది ఒక క్లాస్ లాగా, ఒక సెషన్ లాగా చేయాలని నాకు లేదు. మనము కొన్ని విషయాలు ఫ్రెండ్స్ లాగా, ఫ్రెండ్స్ గ్రూప్ లాగా కూర్చొని మాట్లాడుకున్నట్టు మాత్రమే మాట్లాడతాను. మీకు అర్థం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండడానికి ఏంటంటే ఒక పర్టికులర్ మోడల్ చూపెడతాను. పీపీటీ, అంతవరకు పీపీటీ యూజ్ చేస్తాను. కాబట్టి పీపీటీ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు శివతేజ షేర్ చేసిన తర్వాత స్లైడ్స్ ట్రాన్సిషన్ అవుతోంది. అది ఇఫ్ విల్ హ్యావ్ టు ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే సార్. కనబడుతోంది శివతేజ? ఎస్ సార్, కనబడుతుంది. అండ్ ట్రాన్సిషన్ అవుతోంది ఇట్లా? యా, ఓకే, షూర్. సో మన టాపిక్ సక్సెస్ ద సాయి వే. దానికి ఎన్నో మీనింగ్స్ చెప్పుకోవచ్చు సాయి వే అన్నది. అయితే నేను వాటిలోకి డైరెక్ట్ గా వెళ్ళను ఇప్పుడే. ఒకటే నేనేం చెప్తానంటే, స్వామి ఏమంటారంటే హోల్డ్ మై హ్యాండ్, ట్రస్ట్ మీ, ఐ నో ద పాత్. మనం ఏమనుకుంటామంటే, స్వామి వై డోంట్ యూ హోల్డ్ మై హ్యాండ్ అండ్ దెన్ టేక్ మీ అని మన పద్ధతి ఉంటుంది. అయితే స్వామి ఏమంటారంటే హోల్డ్ మై హ్యాండ్, ట్రస్ట్ మీ. ఎందుకంటే స్వామి చెయ్యి పట్టుకోవడానికి మనం ప్రయత్నించడం అది మన పురుష ప్రయత్నం, మన వంతు ఎఫర్ట్ పెట్టాలి. అది పెట్టకపోతే ఏమవుతుందంటే మరి ఎవరినని స్వామి ముందరికి తీసుకెళ్ళాలి? పాత్లో అందరినీ తీసుకెళ్ళాలి. అటువంటప్పుడు లైఫ్ ఈజ్ ఎ గేమ్ అనే దానికి మీనింగ్ లేకుండా అవుతుంది. ఇందులో ఎట్లా ఉంది అంటే కనీసం ఇంట్రెస్ట్ మనకుండి చెయ్యి పైకి పెట్టాలి. చెయ్యి పైకి పెట్టి స్వామి మీ చెయ్యి ఎక్కడ అని చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒక ఏమంటారు, సంతకి వెళ్ళి ఒక పిల్లవాడు తప్పిపోతే ఆ పిల్లవాడు కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మో నాన్న కనబడితే ఆ అమ్మ నాన్న చెయ్యి చాలా గట్టిగా పట్టుకుంటాడు, ఎందుకంటే మళ్ళీ తప్పిపోవడం ఇష్టం లేదు కాబట్టి. అదే విధంగా మనందరం ఈ జగత్తు అన్న సంతలోకి వచ్చి పడ్డాం. ఇక్కడ ఏటేటో మన ప్రయత్నాలు చేస్తున్నాం సక్సెస్ఫుల్ కావడానికి. మన జాబ్స్, మన కెరియర్స్ చేయవలసినవే అవన్నీ. అయితే ఈ ప్రయత్నాలు అన్న సంతలో ఈ షాపు ఆ షాపుకి వెళ్తూ మనము ఎక్కడో మన తల్లిదండ్రి అయిన స్వామి చేయి పట్టుకోవడం మర్చిపోయాం. ఆ చెయ్యి వదిలేసేసరికి దూరం అయిపోతున్నాం. ఎందుకు? ఆయన దూరం చేసుకోవాలని కాదు, కాకపోతే ఈ మిగతా వాళ్ళు ఆ రష్ వచ్చి మనని దూరం చేసేస్తుంది. ఆ కోరికలు అన్న రష్, ఆ మిగతా గోల్స్, ప్రయారిటీస్ అన్న రష్, అది వచ్చేసి మన స్వామి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళినట్టు చేస్తుంది. చేసేసరికి కొంతసేపు అయ్యేసరికి ఎక్కడ మనకి స్వామి కనబడలేదు అని చిన్నపిల్లలాగా వాపోతున్నాము. స్వామి నా దగ్గర లేరు, స్వామి నన్ను వదిలేశారు అని. స్వామి నిజంగా చెప్పాలి అంటే మనం ఎంత తొందరగా వచ్చి మళ్ళీ ఆయన చేపట్టుకుంటాము అని మనకన్నా ఎక్కువ ఆతృతతో వెయిట్ చేస్తుంది. మనకన్నా ఎక్కువ ఆతృత ఆయనకి. కాబట్టి స్వామి ఏమంటారంటే ఈసారి చేపట్టుకున్నప్పుడు చూడు, హోల్డ్ మై హ్యాండ్, ఆ చెయ్యి నువ్వు పట్టుకునే ఉండు. ఎందుకంటే నేను ఈ సంత నుంచి, గొడవ నుంచి బయటికి ఎలా తీసుకెళ్లాలో నాకు మాత్రమే తెలుసు. ట్రస్ట్ మీ, ఐ నో ద పాత్ అని స్వామి చెప్తారు. కాబట్టి దాని గురించి మనం ఈ రోజు కొంత మాట్లాడుకుంటున్నాము. అయితే ఇది ఒక స్పిరిచువల్ గా, ఆధ్యాత్మిక పరంగానే ఉండదు ఈ కాన్వర్జేషన్. చాలా జనరల్ గా మనందరం డిస్కస్ చేసుకుంటాం, మనందరికి ఈజీగా అర్థమయ్యే విధంలో. అయితే అందులో ఎంత ఆధ్యాత్మిక స్వామి చూపెట్టాలో స్వామి చూపెడతారు. ఒక కథతో మొదలు పెడతాను మీకు. ఒక బెలూన్లు అమ్మే వ్యక్తి, అతను ఓ రోజు బెలూన్లు అమ్ముతున్నాడు ఆ సీషోర్ లో. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. అతను ఏం చేస్తున్నాడంటే ఈ బెలూన్లు చాలా చక్కగా అమ్మడానికి, ఎక్కువ అమ్ముడుకోవడానికి ఒక విధానం కనుక్కున్నాడు. ప్రతి గంటకి ఒక కలర్ బెలూన్, ఆరెంజ్, బ్లూ, ఎల్లోను, ఒక్కొక్క కలర్ బెలూన్ పైకి పంపించేవాడు ఇట్లా గాల్లోకి ఆ తాడుతో. అది చాలా పైకి వెళ్ళేసరికి ఓ బెలూన్ అబ్బాయి అక్కడ ఉన్నాడు అని అందరికీ తెలిసిపోతుంది. GPS లాగా అనమాట, లొకేషన్ తెలిసిపోతుంది. తెలిసిపోగానే
అందరూ అక్కడ బెలూన్ దగ్గరికి వచ్చేసి వాడిని తల్లిదండ్రులను అడగడం అక్కడ రావడం. అయితే చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ రోజు, అతను కూడా ఇవన్నీ పొద్దు నుంచి చూస్తున్నాడు. ఇంకా సాయంత్రము బెలూన్ల అబ్బాయి ఇంకా వెళ్ళిపోదాము, 4:00కో 4:30కో వెళ్ళిపోదాము, బెలూన్లన్నీ అమ్మడం అయిపోయింది అనుకుని వెళ్తున్న తరుణంలో ఈ పిల్లవాడు అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి అతను అడుగుతాడు, అంకుల్ నాకు ప్రశ్న ఉంది, అడగచ్చా? అతను ఆశ్చర్యపోయాడు. ఆ బెలూన్లు అమ్మేవాడు, ఏమిటి ఇంత చిన్నపిల్లవాడు వచ్చి అంకుల్ నాకు ప్రశ్న ఉంది అంటాడు బెలూన్ అడగకుండా. అయితే అంటాడు, ఏమిటి అడుగు, చెప్పు, అడుగు ప్రశ్న, నేను చెప్తానన్నాడు. అంటే అన్నాడు, పొద్దు నుంచి చూస్తున్నాను, ఇక్కడ ఉన్నాను మా తల్లిదండ్రులతో, నువ్వు మొట్టమొదటి ఒక వైట్ బెలూన్ పైకి వదిలావు, తర్వాత ఒక గ్రీన్ బెలూన్ వదిలావు, తర్వాత బ్లూ, తర్వాత ఆరెంజ్, తర్వాత ఏమో మల్టిపుల్ కలర్స్ ఉన్న బెలూన్ వదిలావు, ఇట్లా నువ్వు ఏది వదిలినా పైకి వెళ్ళింది. అయితే అంకుల్ నాకు ఒక ప్రశ్న, నువ్వు ఒక బ్లాక్ బెలూన్ పైకి వదిలినా కూడా అది పైకి వెళ్తుందా అని అడిగాడు. అనేసరికి అయ్యో తప్పకుండా వెళ్తుంది, ఎందుకు వెళ్ళదు నాయనా అని ఎంతో అనురాగంతో పిల్లవాడి దగ్గర తీసుకుని అంటాడు, ఎందుకు వెళ్తుందో తెలుసా? ఎందుకంటే బెలూన్ ని పైకి పంపించేది దాని బయట ఉన్న కలర్ కాదు, దాని లోపల ఉన్న ఒక గ్యాస్ అని చెప్తాడు. ఈ కథ ఇక్కడతో ఆగిపోతుంది. అయితే మనకి ఇక్కడ చిన్న డిస్కషన్ చేసుకోవచ్చు. నాకు ఎవరన్నా చెప్తే బాగుంటుంది మీది అన్మ్యూట్ చేసుకుని, ఏమిటంటే మీకు ఈ కథ నుంచి వచ్చే ఒక అర్థం ఏమిటి, మీకు వచ్చే ఒక అందులోంచి తట్టే భావన ఏమిటి, ఎవరన్నా చెప్తారో ఒకళ్ళు, మీరు అన్మ్యూట్ చేసుకుని. స్వామి బ్లెస్సింగ్స్ బెలూన్ లో ఉన్న ఎయిర్, మనం ఎగిరే బెలూన్. మనం ఎగిరే బెలూన్, లోపల ఎయిర్ ఏంటమ్మా? స్వామి బ్లెస్సింగ్స్. స్వామి బ్లెస్సింగ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. ఇంకెవరన్నా చెప్తారా? మన విశ్వాసం సార్, మన పాజిటివ్ మైండ్ సెట్ సార్. అంటే మైండ్ సెట్ మన పాజిటివ్ గా కన్ఫర్మ్ గా వెళ్తాదని ఒక చిన్న రియలైజేషన్, అంటే అనుకోవడం, డిసిషన్ ఎత్తుకుంటున్నాం పాజిటివ్ గా. దట్ ఈస్ సో గాలి లోపల ఉన్నది పాజిటివిటీ, పాజిటివ్ మైండ్ అంటున్నాం, అంతేనమ్మా? సార్, ఎస్ సార్. వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో ఇంకెవరన్నా చెప్పగలితే, ఇంకేమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఎవరికన్నా ఉంటే కనుక చెప్పచ్చు, ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తాను. సాయిరామ్ సార్, ఏంటంటే మనం బయట ఎలాగున్నాం అంటే, నేను అవిటివాడిని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బయట ఎలాగున్నాం అని కాదు, మనం స్వచ్ఛమైన మనసుతో ఉంటే ఖచ్చితంగా పైకి వస్తాడని నాకైతే అర్థమైంది. ఫెంటాస్టిక్. మీ ముగ్గురికి ఇక్కడ నేను ఇట్లా చప్పట్టు కొడుతున్నాను, మీకు కనబడదు ఎందుకంటే నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను. అయితే ఫెంటాస్టిక్. ఒకటి నాకు అర్థమైంది, ఏ గ్రూప్ ని హ్యాండిల్ చేస్తున్నానో, ప్రెజెంట్ చేస్తున్నానో, మీ అందరి లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మీ అందరి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అర్థమవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీరు చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు. యూఆర్ రియలీ బ్లెస్ స్వామి చిల్డ్రన్. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు చెప్పింది కరెక్ట్ 100%. అయితే ఇవే విషయాల్ని ఒక మాటలో చెప్పాలంటే ఇట్లా కూడా పెట్టచ్చు. ఏంటంటే బెలూన్ ఎంత పైకి వెళ్తుంది అన్నది మనకి ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, ఆల్టిట్యూడ్ అంటాం. ఎంత పైకి హైట్ వెళ్తుంది, ఆల్టిట్యూడ్. దాని ఎంత పైకి వెళ్తుంది అన్న ఆల్టిట్యూడ్, దాని లోపల ఉన్న గ్యాస్ యాటిట్యూడ్. సో ఈ బెలూన్ యాటిట్యూడ్ బట్టి దాని ఆల్టిట్యూడ్ ఉంటుంది అనేది విషయం అర్థమవుతుంది. ఇది మీరు చెప్పిన విషయాలే, దాన్ని వేరే విధంగా పెడుతున్నాం. అంటే ఇట్ ఇన్ లైఫ్ డిటర్మిన్స్ అవర్ ఆల్టిట్యూడ్ దట్ వి రీచ్ ఇన్ లైఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇంకో బ్యూటిఫుల్ గా మొట్టమొదటి చెప్పిన అమ్మాయి కూడా ఆ యాటిట్యూడ్ అంటే, మనలో ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే స్వామి బ్లెస్సింగ్స్ అని చెప్పింది. నాకు చాలా నచ్చింది ఆ మాట, చాలా నచ్చింది. అది నిజమే. మన యాటిట్యూడే స్వామి బ్లెస్సింగ్ అవుతే మనలో ఆటోమేటిక్ గా హ్యూమిలిటీ, నమ్రత, జరుగుతున్నదంతా కూడా స్వామి వల్ల జరుగుతోంది అన్న ఒక భావన ఉంటే గనక ఎంత బాగుంటుంది మన జీవితం. నిజంగా అట్లా పైకి వెళ్ళిపోతుంది, అంత అందంగా, అంత ఆకర్షణీయంగా, అంత లైట్ గా, బెలూన్ అంత లైట్ గా పైకి వెళ్తూ గాల్లో హాయిగా ఆడుకున్నట్టు ఉంటుందని ఒక భావంతో మనం ముందరికి వెళ్ళిపోతాం. సో స్వామి అంటున్నారు, ఏదో ఒక థాట్ ఫర్ ద డే తీసుకున్నాము 2017లోది. టుడే people are conducting themselves in such a manner that it appears they have no understanding at all of the need of self-confidence. ఈ లోపల ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకుందాం. అంటే మనకి ఆత్మ నిర్భరం, లేకపోతే మీద డిపెండ్ అవడము, లేకపోతే ఆత్మవిశ్వాసము. ఆత్మ అంటే మనకి స్వామి ఆత్మ అని అనుకుందాం. వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ one will not be able to achieve much, even if one has faith and devotion. Similarly, one may have confidence in one's own self, but if there is no devotion, faith, that too will not help. Devotion and self-confidence are like the negative and positive. It's a combination of these two that will enable us to fulfill our sacred thought. The first thing we should do is to promote and strengthen our self-confidence.
This confidence in one's own self is like the foundation at the bottom. On the foundation of that confidence, we should build a wall of self-satisfaction, then add the roof of self-sacrifice. In the mansion thus built, we should attain self-realization. So ఇది స్వామి మీ అందరికి తెలిసిన విషయమే, చాలాసార్లు వినుంటారు. అయితే స్వామి మాటల్లో ఈ లోపల ఉన్న యాటిట్యూడ్ అనేది, మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది చాలా ఇంపార్టెంట్. ఒక పునాది రాయి వంటిది మన జీవితానికి అన్న ఒక మాట తీసుకోవడానికి నేను చూపెట్టాను స్లైడ్ మీకు. ఒక పునాది. కాబట్టి నేనేమిటి, నాకు సక్సెస్ అనే లైఫ్ లో ఉందా, నేను ఒక ఫెయిల్యూర్, లేకపోతే నాకు ఈ సక్సెస్ కాదు, నేను సక్సెస్ అనుకుంటానికి ఇంకోటి వచ్చి ఎదురుకుండా వాడు ఇంతకన్నా ఎక్కువ సాధించాడు అనగానే నాదేం సక్సెస్ అని అనుకోవడము, ఇవన్నీ ఒక విధమైన భ్రాంతులు. ఇవి ఎందుకు అవుతున్నాయంటే, నాకు వచ్చిన మార్కులు, నాకు వచ్చిన ఉద్యోగము, నాకు వచ్చే జీతము, నాకు ఎంతమంది సపోర్ట్లు కొట్టారు, యూట్యూబ్ లో అక్కడ అంతా ఎన్ని లైకులు వచ్చాయి, ఫేస్బుక్ లో ఎన్ని లైకులు వచ్చాయి, ఇటువంటి ఒక మిథ్యాకరమైన భాష మనం మాట్లాడుతున్నాము. చాలా సూపర్ఫిషియల్ లాంగ్వేజ్ ఇదంతా. కాన్ఫిడెన్స్ కి దానికి నిజంగా ఎటువంటి కనెక్షన్ లేదు. అయితే వీటిపైన మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డిపెండ్ చేసుకునేసరికి ఒక రోజు అది పైన ఉంటుంది, ఒక రోజు కింద పడుతుంది, మళ్ళీ ఒక రోజుకి వచ్చి పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది. ఇలా ఈ జర్నీలో మనం ఉన్నాం. మన వే అలా ఉంది. కానీ ఇది సాయి వే కాదు ఈ సక్సెస్. సాయి వే ఆఫ్ సక్సెస్ అంటే ఎప్పుడు కూడా పైకే ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎలా, అహంకారంలా కాదు, సాయే ఇక్కడ లోపల నుండి చేయిస్తున్నాడు అన్న ఒక తత్వంతో మనం ఉండగలిగితే నిజంగా అంతకన్నా గొప్ప జీవితం లేదని నేను ఫ్రెండ్స్ అందరికి, బ్రదర్స్ సిస్టర్స్ కి చెప్తున్నాను. ఇది నేను ఉండగలుగుతున్నానన్న భావంతో నేను చెప్పట్లేదు, నేనెవరిని మాట్లాడడానికి. కానీ స్వామి మనకి చెప్పే విషయం, మనందరం స్వామి పిల్లలు, స్వామి మనకి చెప్పే విషయం ఏమిటి అంటే, అలా బతకండి, నన్ను ఆసరాగా పెట్టుకుని, నన్ను మీ బెలూన్లో ఒక గాలి ఉన్నట్టు నన్ను నింపుకుని బతకండి, నా భావాలు నింపుకుని బతకండి, నా టీచింగ్స్ నింపుకుని బతకండి. ఇక చూసుకోండి మీరు ఎంత పైకి వెళ్తారో అని. ఇహము పరము రెండు ఇస్తారు స్వామి, ఒక్క పరమే కాదు. అంటే ఒక చిన్న ఈ సక్సెస్ గురించి చెప్పడానికి ఒక చిన్న పారబుల్ మీకు మొదట చెప్తాను, తర్వాత మనం కాన్వర్సేషన్ డిస్కషన్ చేసుకుందాము. మొట్టమొదటి మీరు పారబుల్ వినండి. 5 పాయింట్స్ ఉంటాయి. ఇది ఏమైనా కావాలంటే రాసుకోవచ్చు, లేదా ఇది అయిపోయిన తర్వాత నేను పీపీటీ కూడా మీకు ఇస్తాను. ఆ పీపీటీ కూడా మీ దగ్గర వస్తుంది, ప్రాబ్లం లేదా. అయితే రాసుకుంటే బెటర్. మన ఇప్పుడు ఇంటరాక్టివ్ గా చేసుకోవడానికి బాగుంటుంది. మొట్టమొదట, ఇన్ ద బిగినింగ్ ద పెన్సిల్ మేకర్ స్పోక్ టు ద పెన్సిల్. ఒక పెన్సిల్ మేకర్, పెన్సిల్ తయారు చేసేవాడు, తాను తయారు చేసిన పెన్సిల్ తో మాట్లాడుతున్నట్ట. ఏమంటున్నట్ట, ఇక నీకు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఉన్నాయి. అప్పుడే పెన్సిల్ తయారు చేశాడు. ఆ పెన్సిల్ 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు నేను చెప్పిన కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే, చక్కగా ఆకలింపు చేసుకుంటే, అప్పుడు నువ్వు బెస్ట్ పెన్సిల్ అవుతావు అని చెప్పారట. ఓకే, సో అంటే ఇందులోంచి ఒక ఇదేంటంటే అండి, బెస్ట్ పెన్సిల్ అంటే ఆ పెన్సిల్ కి ఒక లైఫ్ ఉంది, ప్రాణం ఉంది అన్న ఒక అజంప్షన్ ఉంది ఇక్కడ. ఆ పెన్సిల్ ప్రాణం ఉంది అంటే ఏమిటి, నెక్స్ట్ చెప్పనమాట, యూ విల్ బి ఏబుల్ టు డూ మెనీ గ్రేట్ థింగ్స్. నువ్వు చాలా గొప్ప గొప్ప విషయాలు చేస్తావు. నువ్వు ఒక గొప్ప ఆర్టిస్ట్ చేతిలోకి వెళ్ళావంటే గొప్ప గొప్ప బొమ్మలు గీస్తావు, దాన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు. అదే కాకుండా ఇంకోళ్ళ చేతికి వెళ్ళావంటే ఎన్నో కథలు రాస్తావు, నవలు రాస్తావు, లేదు ఇంకో మంచి బొమ్మకి ఏదన్నా చేయొచ్చు నువ్వు. కాబట్టి ఈ పెన్సిల్ ఎవరి చేతిలో ఉంది అన్న దాన్ని బట్టి అది ఎంత గొప్ప పని చేస్తుందని తెలుస్తూ ఉంటుంది. బట్ ఓన్లీ ఇఫ్ యు అలౌ యువర్ సెల్ఫ్ టు బి హెల్డ్ ఇన్ ఇట్. కానీ నువ్వు ఎవరో ఒకరి చేతిలో ఒదిగితే గానీ ఇది చెయ్యలేవు అన్నమాట. పెన్సిల్ తలూపింది, బానే ఉంది సార్ అంది. ఇంకా రెండోది, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ పెయిన్ఫుల్ షార్పనింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, బట్ దిస్ ఇస్ రిక్వైర్డ్. నేను అప్పుడప్పుడు చెక్కుతారు పెన్సిల్, ఈ షార్పనర్ లో పెట్టి చెక్కుతారు. మన పెన్సిల్ కింద లైఫ్ ఉంది అనుకున్నాం కదండి. పెన్సిల్ నీతో, పెన్సిల్ ప్లేస్ లో మీరు కానీ నన్ను కానీ పెట్టుకోండి. మన ఎవరన్నా ఇట్లా తీసి పెద్ద షార్ప్నర్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లో పెట్టి మన తల లోపలికి పెట్టి చెక్కారనుకోండి, తిప్పారనుకోండి, ఎలా ఉంటుంది, భరించగలమా? ఎంత పెయిన్. ఈ పెన్సిల్ కి లైఫ్ ఉన్నప్పుడు మరి ఆ లోపల పెట్టి షార్పన్ చేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది దానికి. కానీ అది పెయిన్ఫుల్ అయినా కూడా ఆ షార్పనింగ్ అప్పుడప్పుడు ఎందుకంటే అది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి గంటకు 2 గంటలకో 3 గంటలకో చేయాల్సి వస్తుంది పెన్సిల్ వాడుతున్నవాడు. కాబట్టి చేస్తారు, ఉంటుంది. నువ్వు ఇప్పుడే పుట్టావు తెలియదు, ఇంకా వెళ్ళి ఎవరి చేతిలో పడలేదు. నువ్వు పడ్డ తర్వాత నిన్ను అంతా చేతిలో పట్టుకుని గీస్తున్నంత సేపు బానే ఉంది, కానీ 3 గంటలకో 5 గంటలకో ఒకసారి తీసి మళ్ళీ ఆ షార్పన్ చేస్తూ ఉంటారు సుమా. అది చేసినప్పుడు మాత్రం నువ్వు భరించలేవు, తట్టుకోలేవు, అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది అది. కానీ ఈ షార్పనింగ్ నీకు మంచిదే, ఇది కావాల్సినదే, ఇది రిక్వైర్డ్. ఎందుకు?
నువ్వు నీ లోపల నుంచి లెడ్ బయటికి రావాలి, ఇంకా బాగా రాయాలి అంటే మరి చేయక తప్పదు. అలాగే నీలోని పర్ఫార్మెన్స్ బయటికి రావాలి అంటే చేయక తప్పదు అని చెప్పాడు. సరే, ఇక మూడో విషయం ఏం చెప్పాడు ఈయన, యూ హ్యావ్ ద ఎబిలిటీ టు కరెక్ట్ ఎనీ మిస్టేక్స్ యూ మైట్ మేక్. యూ హ్యావ్ ద ఎబిలిటీ టు, నువ్వు ఏ తప్పు అంటే ఇందులో ఒక ఎగ్జంప్షన్ ఉందండి. పెన్సిల్ కి ఒకవైపు గనక దాని లెడ్ ములుకుంటే ఇటు అదర్ సైడ్ ఏంటంటే ఒక ఇరేజర్ ఉంది అని, ఒక రబ్బర్ అంటాం మనం, ఇరేజర్ ఉంది. ఆ ఇరేజర్ తో ఈ సైడ్ గనక దానికి మిస్టేక్ చేస్తే ఆ పెన్సిల్ లెడ్ ములుకు దాన్ని ఉల్టా చేసేస్తే గనక ఇరేజర్ దాన్ని ఇది చేసేస్తుంది అనమాట, దాన్ని తుడిచేస్తుంది. కాబట్టి ద మిస్టేక్ నువ్వు ఏదైతే చేసావో అది నువ్వు దాన్ని చెరిపేసే తత్వము, చెరిపేసే కెపాసిటీ కూడా నీ దగ్గర ఉంది అని ఆ పెన్సిల్ మేకర్. ఎందుకంటే ఇది చెప్పాలి, పెన్సిల్ ఇప్పుడే పుట్టింది, కానీ దాంతో ఏమేమి ఇచ్చాడో తెలియదు మనం, అందుకని ఆ వెనకాల రబ్బర్ కూడా ఉంది, దాంతో ఇరేజ్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పాడు అనమాట. ఇది కూడా పెన్సిల్ విన్నది. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ అందరికి ఇది అర్థమవుతోంది కదండి, మీకు అందరికి వినబడుతోంది కదా నేను మాట్లాడేది, ఎవరైనా ఒకటి చెప్తారా ఎస్ ఆర్ నో అని? చాలా చక్కగా వినిపిస్తుంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెళ్దాము. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ విల్ ఆల్వేస్ బి వాట్స్ ఇన్సైడ్. నాలుగో ప్రిన్సిపల్ అనమాట. అంటే పెన్సిల్ లోపల ఉన్నది ఏమిటి? అది లెడ్. పెన్సిల్ బయట ఉన్నది ఏమిటి? చెక్క. కానీ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ విల్ ఆల్వేస్ బి వాట్స్ ఇన్సైడ్ అని అంటున్నారు. ఓకే, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఎవరన్నా ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పచ్చు, మీరు ఒప్పుకుంటారా పెన్సిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లోపల ఉన్న లెడ్ అని? ఎవరన్నా చెప్పచ్చండి. రెండు ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉంటాయి కదా. కరెక్ట్. ఆ లోపల ఉన్న లెడ్, బయట ఉన్న వుడ్, చెక్క, అంతేనా? అవును సార్. ఓకే, ఒక 4 సిచ్యువేషన్స్ తీసుకుందామండి. వుడ్ అంటున్నా, మీకు కన్వీనియంట్ గా అర్థం అవడానికి. లెడ్ అంటే లోపల ఉన్నది, వుడ్ అంటే బయట ఉన్నది. ఇన్ఫీరియర్ లెడ్, సుపీరియర్ వుడ్, ఇది యాక్సెప్టబులా? yes sir, support one of the ఇన్ఫీరియర్ లెడ్ కానీ దీని మంచి పెన్సిల్ అంటారా మీరు? నో సార్, నో. దేనికదే సుపీరియర్ సార్. ఇన్ఫీరియర్ లెడ్ సుపీరియర్. ఇంకోటి చెప్తానండి ఇప్పుడు, సుపీరియర్ లెడ్, సుపీరియర్ వుడ్, దీని ఇప్పుడు మంచి పెన్సిలే కదా, గ్రేట్ పెన్సిల్. ఇప్పుడు ఇన్ఫీరియర్ వుడ్, సుపీరియర్ లెడ్, ఇప్పుడు నాట్ గుడ్. స్టిల్ పర్వాలేదు కదండి. ఇప్పుడు చూస్తే మనకి 50-60 ఏళ్ల క్రితం ఇప్పుడున్న డబ్బు, ఇప్పుడున్న ఇవన్నీ ఎక్కడున్నాయి మన దేశంలో కూడా? పిల్లలకి కొంతమంది మీకు గుర్తుంటే, మా పేరెంట్స్ వాళ్ళ టైంలో నేను కొంతమంది వాళ్ళు చూశాను, అది కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఒట్టి లెడ్ పట్టుకుని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే అందరి దగ్గర డబ్బు ఉండడము, పెన్సిల్ ఇంకా పూర్తిగా అరకముందే సగం పెన్సిల్ పడేయడం ఇవన్నీ చేస్తాం, కానీ ఇదివరకు అలా చేసేవారు కాదు కదండి. ఆ స్ట్రీట్ లైట్స్ కింద కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెన్సిల్స్ కూడా అలాగే వాడుకున్నారు. వాళ్ళ ద్వారా IAS ఆఫీసర్లు, కలెక్టర్లు, దేశ ప్రధానులు కూడా అయ్యారు అలాంటి కదా. సో మరి సుపీరియర్ లెడ్ ఉండి ఇన్ఫీరియర్ వుడ్ ఉన్నా పర్వాలేదంటారా? yes sir. ఓకే ఓకే, ఇబ్బంది పర్వాలేదు. ఇప్పుడు ఇన్ఫీరియర్ వుడ్, ఇన్ఫీరియర్ లెడ్, రైట్ అండి. సో ఇప్పుడు ఈ వుడ్ అనేది ఏంటంటే మనకి బాహ్యం లాగా, ఇందాక ఫస్ట్ బెలూన్ స్టోరీలో ఒకసారి చెప్పినట్టు, మనం ఏ విధంగా మన బాహ్యం ఉంది అని దానికన్నా కూడా ఇంపార్టెంట్ లోపల ఉన్నది అని అతను అన్నాడు. అటువంటిది వుడ్ ఏమో బయట ఎంత అట్రాక్టివ్ గా, ఈ రోజుల్లో పెన్సిల్స్ చూస్తుంటే మోస్ట్ కలర్ఫుల్ గా, మోస్ట్ అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, మీ అందరికి ఇంకో ప్రశ్న వేస్తాను, కొంచెం కొంటె ప్రశ్న అనుకోండి. మీకు ఎవరికైనా మీ అందరికీ నేను ఒక బంగారం పెన్సిల్ ఇచ్చాను అనుకోండి, ఒక మూమెంట్ అనుకోండి, బంగారం పెన్సిల్ ఇచ్చాను ఊహించుకోండి, దాంట్లో అక్కడక్కడ కొంచెం డైమండ్స్ స్థాపితం చేయబడి ఉంది, కానీ అందులో అసలు లెడ్ లేదు. ఈ పెన్సిల్ ఇస్తే మీరు తీసుకుంటారా? కళ్ళకి అద్దుకొని తీసుకుంటాం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే కళ్ళకు తీసుకుంటారు కానీ పెన్సిల్ లాగా ఉపయోగించలేరు, బ్యాంక్ లో పెట్టుకుంటారు లాకర్ లో, అంతేనా? ఎగ్జాక్ట్లీ.
సో ఫంక్షనల్ గా ఈ పెన్సిల్ గా ఫంక్షనల్ గా ఒక పెన్సిల్ అనిపించుకోవాలి అంటే దాంట్లో బయట దానికున్న లోపల ఉన్నది మోర్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇది ఒక్క మాట చాలు. అంటే బయట చూడండి, మనం ఎవరైనా హ్యాండ్సమ్ గా లేకపోతే బ్యూటిఫుల్ గా ఉండొచ్చు, వాడికి గుణం కూడా సరిగ్గా ఉంది. అదేంటంటే ఒక పువ్వు పరిమళం అద్దినట్టు ఉంటుంది, రెండు కూడా బాగుంది కానిస్తారు. కానీ ఒకవేళ గుణం లేకపోతే బయట ఉండి వేస్ట్, అది ఒక చెడు పని చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది తప్ప పెద్ద పనికి రాదని చెప్పాలంటే. కానీ బయట చూడడానికి అంత అందంగా లేకపోయినా గ్రూప్ లాగా ఉన్నా కూడా లోపల గుణం ఉంటే కనుక 1 నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి అరే వీళ్ళు ఇంత బాగుంది, ఇంత మంచి వాళ్ళు వీళ్ళు ఇదే కదా నిజంగా గుణం అంటే అని వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అవునా కదా? మీ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఉందా అంటే చూసారా, చూడలేదా? ఎక్స్పీరియన్స్ లో ఇది చూస్తామంట మనము. అయితే ఇది చెప్పుకున్నంత సులువుగా మనం దాన్ని నమ్మం. ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా మనం బాహ్యం చేసి మాత్రమే అట్రాక్ట్ అయిపోతాము. మళ్ళీ బూతులో పడుకుంటాం, బూతులో పడిన తర్వాత కొన్ని నేర్చుకుంటాం. అట్లా అని బాహ్యంగా బాగున్న వాళ్ళు లేకపోతే బాగున్నా కూడా చేయడం నేను, కానీ మోస్ట్లీ బాహ్యం బాహ్యం బాగుండేసరికి ఏమవుతుందంటే పక్కన బుద్ధులు కొన్ని వెళ్ళలేదు. అది ప్రాబ్లం. అది కలకూడదని ఉండకూడదని కాదు, కానీ కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక చిన్న జాతీయ ప్రపంచానికి కొంత అందంగా ఉండేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ అహంకారం పెంచుతారు, పైకి లేపుతారు. దాంతో మనిషి గ్రౌండ్ మీద ఉంటాడు, ఒక భక్తులాగా ఉండకుండా ఏంటంటే తనే గొప్పవాడు అనుకుంటారు. లాస్ట్ పార్ట్, fifth thing, no matter what the condition, you must continue to write. You must always leave a clear little mark, no matter how difficult the situation is. అది పెన్సిల్ మేకర్ అంటున్నాడంటే పెన్సిల్ తయారు చేస్తున్నాడు. పెన్సిల్ నువ్వు ఎటువంటి సర్ఫేస్ ఇచ్చినా, నువ్వు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా అక్కడ నువ్వు రాయాలంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా చెప్తా. పెన్సిల్ తయారైన తర్వాత స్టేషనరీ షాప్ లోకి వెళ్ళి ఉందనుకోండి, డబ్బా ఇప్పుడు ఎవరు వచ్చారు పెన్సిల్ కొట్టారో తెలియదు, ఆ షాప్ ఓనర్ ఒక వడ్రంగి వచ్చాడు అనుకోండి, ఆ వడ్రంగి కొట్టి ఆ పెన్సిల్ ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పగలరా? వర్క్షాప్ లో అది చాలా స్మూత్ సర్ఫేస్ అండి, బట్టలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, గట్టిగా కట్టసంగా ఉంటుంది. సరే, ఒక ప్లంబర్ వచ్చి తీసుకున్నాడు, అతను ఎక్కడ వస్తాడు పెన్సిల్తో? పైప్స్ మీద మార్క్ చేసుకుంటాడు, లేకపోతే గోడ మీద మార్క్ చేసుకుంటాడు, అంతే కదండి. సరే, ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ ఎంఎస్ హుసేన్ లాంటి ఆయన మంచి స్మూత్ పేపర్ పెయింటింగ్ చేస్తారు. సరే, అది బెస్ట్ ఈ కఠినమైన కఠినమైనవి ఇప్పుడు ఎవరు వచ్చి తీసుకుంటారు? తెలియదు. సో ఆ పెన్సిల్ అది తయారయ్యే షాప్లో అడ్డగొట్టలు పలుచున్నామని కూడా 2 పక్కన పక్కన పెన్సిల్స్, ఒక పెన్సిల్ వెళ్ళి ఒక బట్ట మీద రాయాలి, ఒక రాయాలి ఉండొచ్చు. ఆ పక్కనే ఉన్న పెన్సిల్ ఏంటంటే జీవితాంతా కష్టంగా ఉన్న అవునా కదా? కానీ ఇది వినండి, ఎవరికి కూడా అయ్యో అవసరం అంటున్నాడు. ఎందుకంటే దానికి మీలో ఎవరికన్నా ఒక 3-4 ఏళ్ళ వాడవాడిగా మీ ఇంట్లో ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. సరే, చిన్నవాళ్ళు పాప సార్, పాప ఏజ్ ఎంతమ్మా? 3 years సార్. ఓకే, పాప పేరు నాన్నదా సార్? జ్ఞానదా?
NAT జ్ఞానానంద. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఆ పెన్సిల్ తీసుకుంది, ఒక పెన్సిల్. ఆ పెన్సిల్ ఎక్కడ రాస్తుంది అమ్మాయి? ఎక్కడ రాస్తుంది అమ్మాయి? రాస్తారు సార్, వాయిస్ మీద రాస్తారు సార్. ఎవరి వాళ్ళకి ఉంటాయి. సో ఎట్లాంటిది లైఫ్ కాబట్టి ఆ పెన్సిల్ తన భాషలో మాట్లాడుతుంది. కాదు కాకపోతే మానేస్తానంటే తెలియదు. చాలా ఏళ్ళై మీరు ట్రై చేసి రాసే రాయడం మానేస్తుంది. ఆ పెన్సిల్ రాయడం మానేస్తుంది. ఎందుకంటే ఆ పెన్సిల్ అంతా ఇంకా జాగ్రత్త మాడడం జాగ్రత్త ఏం చేస్తుందండి? రాయకపోతే రాయడానికి ప్రయత్నిస్తున్నా రాయట్లేదు. అంతే అండి, అంటే కరెక్ట్ గా చెప్పారు మీరు. జాగ్రత్త కూడా తెలిసేది. ఒకవేళ పెన్సిల్ ఏ పని కోసం తీసుకోబడి ఉందో ఆ పని చేయడం మానేసిందంటే ఆ పెన్సిల్ లేదు ఇంకో పెన్సిల్ చేస్తున్న పని కదండి. జీవితం మనకి ఎటువంటి టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు, ఎటువంటి అది ఉపయోగించడం మాత్రమే మనం చేయగలం. కానీ నేను ఇక్కడే చేస్తాను అక్కడే చేసి అనుకున్న ఈ భావాలు పెట్టుకునేసరికి జాగ్రత్త చేతిలో తెలిసేలాగా మన లైఫ్ ఉంటుంది. చేయడానికి ఎన్నో పెన్సిల్స్ ఉన్నాయి రాయడానికి, ఒక్క ఈ ప్లేస్లే కాదు. ఆ విషయం 3 సంవత్సరాల జాగ్రత్తగా తెలుసు. ఆలోచించండి. అందుకని ఆ పెన్సిల్ మేకర్ తయారు చేసిన అతను ఈ పెన్సిల్ కి చెప్తున్నాడు, ఓ ఇట్లా ఉంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోని 5 విషయాలు చెప్పాడు. సో ఈ 5 విషయాలు ఎవరన్నా ఇప్పుడు నేను ఒకసారి ఇది పెడతాను. ఇది కూడా వచ్చిన ఆ పెన్సిల్ అండర్స్టాండ్ చేసుకుంది. మంచి పెన్సిల్ బాక్స్ లోపలికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ తయారు చేసిన అతను ఏం చెప్తున్నాడంటే పెన్సిల్ ప్లేస్ లో మళ్ళీ మనం పెట్టుకుంటే, ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మనం పెట్టుకుంటే, ఈ 5 విషయాలు మనం గుర్తు పెట్టుకుంటే ఎప్పుడు మర్చిపోం కదా. మనకన్నా బెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు? మనకన్నా బెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరైనా చెప్పగలరా అండి బెస్ట్ పర్సన్ అవడం మన జీవితంలో? బికమ్ ద బెస్ట్ పర్సన్ యూ క్యాన్ బి అని పెద్ద సెంటెన్స్ అది. కానీ దానికి ఒక చిన్న షార్ట్ ఒకటే వర్డ్ ఇంగ్లీష్ లో, దానికి అది ఎవరు చెప్పగలరా? ఏంటి వర్డ్? నేను ఒకసారి ఇది చేస్తున్నాను, ఒకసారి స్టాప్ చేస్తాను ప్రెజెంటింగ్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ప్రెజెంటేషన్ లోకి వస్తాను. ఎందుకంటే ఐ వాంట్ టు సీ యూ పీపుల్ ఆన్సరింగ్. సాయి జనార్దన్ హస్ రేజ్డ్ హ్యాండ్. సాయి జనార్దన్ చెప్పొచ్చు, చెప్పండి. సాయి జనార్దన్. ఎవరు చెప్పబోయారండి ఇందాక? Be simple and sincere. Be simple and sincere. Very good. To be the best person that you can be. ఇంగ్లీష్ లో దానికి ఇంత పెద్ద సెంటెన్స్ కి ఒకటే ఒక పర్యాయ పదం, ఒక వర్డ్ ఉంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈ వర్డ్ చాలా బాగా డిఫైన్ చేస్తుంది. ఆ వర్డ్ ఎవరైనా చెప్పగలరా అని నేను ఇంకొక ఛాన్స్ వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే గెస్ చేయండి. మన మీద మనకి కాన్ఫిడెంట్, we can do everything, we can. కరెక్ట్, we can. వెరీ గుడ్. కానీ దానికి ఒక వర్డ్ ఉందాం, సక్సెస్ఫుల్. వెరీ గుడ్ శశికాంత్, దట్స్ రైట్. సక్సెస్ అంటే ఇది. ఇప్పుడు అందుకని నేను అది ఒకసారి కొంచెం బ్రీఫ్ గా డిఫైన్ చేద్దామని నేను ప్రెజెంటేషన్ బయటకు వచ్చా. సక్సెస్ సాయి అని మనం పెట్టుకున్నాము. సక్సెస్ అంటే ఎవరినో విరాట్ కోహ్లీ లాను, లేకపోతే సచిన్ తెండూల్కర్ లాగాను, లేకపోతే ఏఆర్ రెహమాన్ లాగానో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అని ఎవరైనా అనుకుంటుంటే, లేకపోతే మీ ఫేవరెట్ ఫిల్మ్ యాక్టర్స్ లాగా మీరు అవ్వాలనుకుంటుంటే, ప్లీజ్ అపోహ నుంచి బయటకు వచ్చేసేయండి. బయటికి రావాలి మనము.
మీలో ఎంత నైపుణ్యత ఇవ్వబడిందో భగవంతుడు ఆ నైపుణ్యత హైయెస్ట్ లెవెల్ వరకు మీరు ఈ జీవితంలో రీచ్ అవ్వడమే మీకు సక్సెస్. ఇంకా వేరే సక్సెస్ ఏమీ లేదండి. కాబట్టి ఇక్కడ మీ జీవితంలో గొప్ప విషయం చెప్తాను, ఎవరితో మీకు కంపారిజన్ లేదు, అవసరం లేదు. మనకి హ్యూమన్ బీయింగ్స్ కి పెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే జెలసీ. తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. పక్కవాడి సక్సెస్ అవసరం లేదు, అందరితో ఉంటుందని చెప్పట్లే, అందరికి ఒక విధంగా ఉండదు, కానీ కొంచెం ఎక్కువ వాళ్ళే ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ అవుతుంది. ఏంటంటే వేరే వాళ్ళని ఓర్వలేని తనం. మనం ఎందుకని స్వామితోనే కంపీట్ చేస్తారు, స్వామిని ఓర్వలేకపోయారు. ఇది ఏం చెప్తాము, మనుషులకి ఇది ఒక అంటు వ్యాధి. చూడండి, ఎవరు కూడా నాకు జలసీ ఉంది అని, ఓర్వలేనితనం ఉంది అని బయటికి చెప్పుకోడు, కానీ అందరిలో ఉంది, మనందరిలో. ఎంత ఆశ్చర్యం ఇది. ఇదేంటంటే అందరిలో ఉన్న ఒక వ్యాధి లాంటిది, కానీ ఎవరు బయటికి చెప్పుకోడు. ఇదో అంటు వ్యాధి కూడాను ఈ జలసీ. అరే వేరే వాడి కోసం చప్పట్లు కొడితే నాకెందుకండి బాధ ఉండాలి? అంటే నాకు చప్పట్లు కొట్టలేదని వేరే వాడికి చప్పట్లు, కొంతసేపు అయిన తర్వాత ఏంటంటే నాకు చప్పట్లు కొట్టలేదని కాదు, సరే నన్ను పక్కన పెట్టండి, వాడికి కొట్టకుండా ఉండాలి అనేట్టు మారుతుంది, అటు తిరుగుతుంది. చాలా చెడ్డ యాటిట్యూడ్. ఈ జలసీ అస్సలు మంచిది కాదండి. కాబట్టి మనం వేరే వాళ్ళు, మన బ్రదర్స్, మన సిస్టర్స్ కొంచెం సక్సెస్ఫుల్ అవుతే హ్యాపీ ఫీల్ అవ్వడం నేర్చుకుందాం. వాళ్ళ సక్సెస్ లో మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఎందుకంటే అండి, ఎవరి లైఫ్ వాళ్ళది. భగవంతుడు వాళ్ళకి ఏదో అనుగ్రహం ఇస్తున్నారు కాబట్టే వాళ్ళు ఒక పని ఒక సక్సెస్ వస్తుంది వాళ్ళకి. ఎవరికి మనకి ఫ్రీడమ్ లేదు. అందరికి ఎవరికి కూడా ఏది యాక్సిడెంటల్ గా రావట్లేదండి. వాళ్ళకి అది భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి వస్తుంది. చప్పట్లు కొట్టండి, వాళ్ళకి ఆనందం ఫీల్ అవ్వండి. వాళ్ళు ఎంతమంది కోసం మీరు ఆనందం ఫీల్ అవుతారో అన్ని రెట్లు ఆనందం మీకు మళ్ళీ వస్తుంది జీవితంలో. ఇది ఖచ్చితంగా ఉంది. అదే దట్ ఈస్ ద వే టు హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. లేకపోతే ఈ జలసీ కాల్చేస్తుంది లోపల నుంచి. ఇదొక కాల్చే వ్యాధి అండి. కాబట్టి అది దాన్ని దూరం పెట్టుకుందాము. అయితే సక్సెస్ డిఫైన్ చేయడానికి నేను ఇక్కడ అది ఆపాను. ఏంటి సక్సెస్ అంటే, టు బి యువర్ బెస్ట్ ఈజ్ సక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. మీ బెస్ట్ మీరు డిఫైన్ చేసుకోవాలి. ఇంకా అది ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే, నేను స్వామి అటువైపు అనుగ్రహించి ఒక శ్రీకాకుళం వైపు వస్తే కనుక నేను అక్కడ ఒక వర్క్ షాప్ చేస్తాను మీకు. మీ సక్సెస్ కి, మీ గోల్స్ కి మీరు డిఫైన్ చేయడానికి ఎట్లా చేసుకోవచ్చు అని ఒక వర్క్ షాప్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ సెషన్ లో చేయలేము మనం గంటతో. ఆ వర్క్ షాప్ తప్పకుండా నేను వచ్చి చేస్తాను. ఎందుకంటే అంటే ఇది అంటే నేను చేయగలను మీకు తెలియదని కాదు, మీలో చాలా మంది చేసుకుంటూ ఉండొచ్చు, కానీ మనం గ్రూప్ గా వచ్చి దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది వర్క్ షాప్. ఆ ప్రాసెస్ చేసినప్పుడు అండి ఎంత గొప్పగా, అందరూ చాలా గొప్ప, అందరిలో ఏదో గొప్పతనం ఉందండి. శ్రీకాకుళం సేవాదారులకు వచ్చిన ఎంత సేవ చేస్తారు, ఎలాంటి పనులు చేస్తారు. వాళ్ళు తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఎంత చేస్తారు, ఎంత లక్ష్మణ్ రావు గారిని చూసినప్పుడు నాకు ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందంటే ఒక ఉత్సాహం శ్రీకాకుళం. మరి అందరిలో అట్లా స్వామి ఏదో గొప్పతనం ఇచ్చారు. అందరిలో ఏదో ఒక గ్రేట్నెస్ ఉంది. అది మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎవరో మన పిల్లలైతే అని మాత్రం వాళ్ళలో ఉన్నా లేకపోయినా గ్రేట్నెస్ ఉందని వేరే వాళ్ళకి చెప్పుకోవడము, ఈ సెల్ఫిష్నెస్ వదలకపోతే మనకి స్వామి గారు అందుకనే సెల్ఫిష్నెస్ ఈజ్ లవ్లెస్నెస్ అండ్ దెన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెల్ఫిష్నెస్ అనేది దానివల్ల మనం ఇరుక్కుపోతుంది. నా తమ్ముడు, నా కొడుకు, నా హస్బెండ్, నా వైఫ్, వీటిలో ఉండకూడదని అనట్లేదండి. అది ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, కానీ అదొక్కటే కరెక్ట్ అనుకోవడం చాలా తప్పు. మిగతా వాళ్ళందరూ అందరూ భగవంతుడి బిడ్డలే. ఆ విధంగా మనం కొంచెం ఉండగలిగితే అండి, నిజంగా చెప్తున్న స్వామి ఎంత ఇస్తారో మనకి. ఇంతకన్నా కరుణావతారము, ఇంతకన్నా ప్రేమావతారము ఏ యుగంలోనూ చూసుండరు. ఇంత కామన్ పీపుల్ మనందరికీ, సామాన్య ప్రజలకి అందుబాటులోకి వచ్చి, స్వామి ఇగో నువ్వు కొంచెం చేయి, నువ్వు వేరే వాళ్ళకి కాస్త ప్రేమ చూపెట్టు, వేరే వాళ్ళకి కాస్త సహనం చూపెట్టు, నేను నీకు ఎంతన్నా ఇస్తాను అని అంటున్న భగవంతుడు ఎక్కడ దొరుకుతాడండి? మరి ఏదో సత్యయుగంలో ఉన్నట్టు మనకి దొరికింది. కానీ కాబట్టి ఈ అవకాశం అందరితో, బ్రదర్ సిస్టర్స్ తో నేను ఈ అవకాశం మనం వదులుకోకూడదండి. స్వామిని కళ్ళతో చూసాం, స్వామిని చెవులతో విన్నాం, స్వామి సేవ ఈ చేతులతో చేయగలిగితే గనక ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు. ఈ జన్మలోనే కడతేరాలి. ఎన్ని జన్మముల నుండి చూసినను ఏ నారాయణుడన్నా, అన్నిటికిది కడసారి జన్మము, సత్యవిక పుట్టుక సున్నా, మంత్రము కోరిన దొరికేను, ధన్యుడనైతి నీవోరన్నా. భక్త రామదాసు ఎంత ఆనందంగా ఆయన పాడుకున్నారు చూడండి.
అన్నిటికీ ఇది కడసారి జన్మము అని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగాడు. పాపం రాముడు దివ్యావతారం ఆయనకి ఎప్పుడు కూడా ఆయన కన్నుల్లో ఆయన హృదయంలో తెలుస్తున్నా కూడా బయట సాక్షాత్కరించింది లేదు. ఒకటే ఒకసారి ఎప్పుడో సాక్షాత్కరించారు. మనకి నడయాడే దేవుడు కళ్ళ ఎదురుకుండా కనబడ్డాడు. ఇప్పటికీ ఆయన దర్శనం ఇస్తూనే ఉన్నారు. మరి ఎట్లా ఉండాలండి మన జన్మలు? కాబట్టి మనందరం ఒక్కొక్క ఆధ్యాత్మిక పవర్ హౌసెస్ లాగా తయారవ్వాలండి. ఎవరన్నా భగవంతుడు లేరు అన్న వాళ్ళు ఈ పవర్ హౌసెస్ దగ్గరికి వస్తే వాళ్ళు ఛార్జ్ అయిపోయి వెళ్ళిపోవాలి. అటువంటి పవర్ హౌసెస్ గా మనందరం తయారవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తయారవ్వాలి. 32 మంది ఉన్నామండి ఇక్కడ. 32 మంది ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరూ 32 పవర్ హౌసెస్. ఒక్కొక్క పవర్ హౌస్ కనుక ఒక్కొక్క 3-4 మందికి ఈ భగవంతుడు ఉన్నాడు అన్న పంచాక్షరి, దేవుడు ఉన్నాడు, ఇదే పంచాక్షరి అన్నారు స్వామి. ఈ పంచాక్షరి మంత్రం చెప్పగలిగితే ఇంకా మీరు ఓం నమ శివాయ మంత్రాలు చేశారా లేదా తెలియదు. నమ్మండి, భగవంతుడు అందరిలో ఉన్నాడు, భగవంతుడే మనకి ఛాన్స్ ఇస్తున్నాడు అని ఎంత ఆనందంగా ఉంటుంది. భగవంతుడిని చూసి భగవంతుడు ఈర్షపడతాడా? భగవంతుడిని చూసి భగవంతుడు ఏవగించుకుంటాడా? ఏమిటండి ఇది? అందుకని అసలు విషయం తెలియక మనం మోసపోతున్నాం. సరే, టైం వచ్చేంత వరకు అది తప్పదేమో. కానీ ఇగోటి ఇట్లాంటి గ్రూపు బాల వికాస్ టీచర్లు, స్వామి సేవకులకి మాత్రము ఎక్కడ. అందుకనే అన్నమాచార్య అన్నారు, ఏ పురాణములు ఎంత చదివినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అన్న మాట అన్నారండి. ఏ పురాణములు ఎంత చదివినా, ఏమిటి ఎన్ని పురాణాలు చదివినా ఏమిటండి? ఒకటి, నువ్వు భగవంతుడి భక్తి చేస్తే గనక నీకు చెడిపోవడం అంటూ లేదు నాయనా, నువ్వు గట్టెక్కేస్తావు, అంతే అండి. ఏ పురాణములు ఎంత చదివినా మనకి స్వామి దొరికారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతోన నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్నాడు అన్నమయ్య. మనకి వెన్నతోన భగవంతుడి మంత్రము సాయినామం దొరికిందండి. కాబట్టి దీన్ని పట్టుకుంటాం. సరే, ఇప్పుడు ఈ 5 ప్రిన్సిపల్స్ వరుసగా ఒక 5 చెప్పండి. ఎవరన్నా మీకు గుర్తొచ్చి మనం మాట్లాడుకున్నవి. నేను ఇప్పుడు పీపీటీ ప్రజెంట్ చేయట, మీరు అన్మ్యూట్ చేసుకుని టకా 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 5 మనం మాట్లాడుకున్న 5 మీ ఓన్ వర్డ్స్ లో, మీరు అదే భాషలో చెప్పాలని కాదు. పెన్సిల్ మేకర్ పెన్సిల్ కి ఏం చెప్పాడు టకా టకా చెప్పండి. శివతేజ, స్టార్ట్ చేసి శివతేజ. అది ఎందుకంటే అందరూ చెప్తారు కానీ జనరల్లీ తెలుసు కదా, స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం ఉంటుంది. కాబట్టి శివతేజతో స్టార్ట్ చేద్దాం. పెన్సిల్ మేకర్ పెన్సిల్ కి ఏం చెప్పాడు అంటే, ద ఫస్ట్ పాయింట్ ఈస్ తను ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయగలదు, బట్ అది ఎవరో ఒకరి చేతిలో ఉండాలి అని చెప్పాడు. ద ఫస్ట్ పాయింట్. కరెక్ట్. వెరీ గుడ్. గుర్తుపెట్టుకుని చెప్పావు, కానీ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి శివతేజ. నువ్వే అన్ని చెప్పేస్తే ఎలా? నేను ఇస్తాను. ఓకే, దమయంతి అమ్మ, దమయంతి చెప్పమ్మా. సైరమండి. సరేమ్మా. అంటే యాక్చువల్లీ షాప్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ మనకి ఎన్నో దెబ్బలు తగులుతాయి, కానీ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనం షాప్ అవుతూ ఉంటాం. అదొకటి. వెరీ గుడ్. చాలా బాగుంది. ఇప్పుడు దెన్ నేను శ్రావణి సంపత్రావు. సార్, ఇన్నర్ క్వాలిటీ ప్యూర్ గా ఉండాలి సార్, అవుటర్ దీనికన్నా. చాలా బాగుంది. 4th ప్రిన్సిపల్ నువ్వు చెప్పింది. 4th. వెరీ గుడ్. బట్ స్టిల్ దట్స్ గుడ్. ఇంకెవరైనా ఇప్పుడు నేను మిగతా పేర్లు కూడా చూస్తున్నా. అరుణ కుమారి నువ్వు చెప్పమ్మా. నాలుగోది చెప్పింది శ్రావణి, నువ్వు 3వది చెప్పు. అరుణ కుమారి. లేక నేను చూస్తున్నాను ఇక్కడ ఇంకా ఎవరున్నారు మనకి? దేవి నారాయణ్. Can I speak out, sir? దేవి నారాయణ్. శివతేజన్, ఎందుకంటే ఐ వాంట్ జస్ట్ కనెక్ట్ అని మనకి ఉన్నారు కాబట్టి 33 ఉన్నారు. అడుగుతున్నాను, కొంతమంది వెళ్ళిపోతున్నారు. తేజస్వి చెప్పమ్మా. తేజస్వి చెప్పమ్మా. అదే సార్, ఎబిలిటీ అంటే ఇది ఇంకా మనం బెటర్ గా మనం షార్ప్ అవుతున్న కొద్ది మనలో ఇంకా స్కిల్స్ డెవలప్ అవుతాయి. అదే దెబ్బ తగులుతున్న కొద్ది మనం ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతూ.
కరెక్ట్. అది ఇందాక షార్పనింగ్ ఎవరు చెప్పారు. లోపల ఇన్నర్ అవును అవును. మనకి ఇది అరుణ్ కుమార్ చెప్పమా. సార్ నేను చెప్పొచ్చా సార్? చెప్పమా. సార్ ఎరేజర్ ఉంటది, యూ కెన్ ఎరేజ్. అంటే మనం చేసిన తప్పులు మనం ఎరేజ్ చేసుకోవచ్చు అనే పాయింట్ వస్తుంది. వండర్ఫుల్. ఫైనల్ పాయింట్ ఎవరైనా చెప్తారా? సో వాట్ ఎవర్ ద సర్ప్లస్ యూ హ్యావ్ టు లీవ్ ఎ లెజిబుల్ మార్క్. ఎలిజిబుల్ మార్క్. వండర్ఫుల్. సో ఎటువంటి సర్ఫేస్ అయినా మనం రాయాలి. చాలా బాగుంది. చక్కగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అందరికీ. మీరు గుర్తుపెట్టి, ఎందుకంటే నేను ఒకటేసారి చూపెట్టాను, ఒకటేసారి చెప్పాను, గుర్తుపెట్టుకున్నంత చెప్పారు. థ్యాంక్స్ అలాట్. సో ఒక్కసారి మనం ప్రెజెంటేషన్ కి మళ్ళీ వెళ్ళిపోదాము. అయితే వెళ్ళక్కలేదు, మనము టైం తక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే నేను మనము 8:15 స్టార్ట్ చేసాను, 9:15 క్లోజ్ చేద్దాము, ఎందుకంటే లేట్ అవుతుంది. అంతకన్నా మేమని ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదు. అయితే మనకి 10 నిమిషాలు ఉంది కాబట్టి 15 నిమిషాల్లో కొంచెం దీని గురించి చిన్నగా మాట్లాడుకుందాము. నాకు మీ సపోర్ట్ కావాలి. అక్కడ ఏంటంటే, ఇది అప్లికేషన్ చేసుకుంటే మనకి ఇంతవరకు మనం పెన్సిల్ గురించి మాట్లాడుతున్నాము, కానీ ఇది పెన్సిల్ గురించి కాదు, మన గురించి అనే విషయం లాస్ట్ స్లైడ్ లో తెలిసింది. మనం అప్లై చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి ఈచ్ పాయింట్ మనం ఈ నెక్స్ట్ 15 నిమిషాలు 20 నిమిషాలు అప్లై చేసుకుందాం. అప్లై చేసుకుంటే మామూలుగా మనకి సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇందులోంచి ఏం నేర్చుకుంటాము పెన్సిల్ పారాబుల్ నుంచి అనే విషయం మనం మీరే చెప్పండి. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పండి. మొట్టమొదటి పాయింట్, నేను పాయింట్ ప్రిన్సిపల్ చెప్తాను, దాని గురించి మీరు చెప్పాలి ఇది హ్యూమన్ కి ఎట్లా అప్లికబుల్, రైట్? సో ఫస్ట్ పాయింట్, యూ షుడ్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి హెల్డ్ ఇన్ సమ్మన్ సైడ్. ఎవరన్నా చేతిలో నువ్వు పట్టుకోవడానికి అనువుగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎంత గొప్పదానివైనా, ఎంత గొప్పవాడివైనా, పెన్సిల్ నువ్వు చక్కగా రాయాలి అంటే ఆ హ్యాండ్ రైటింగ్ చక్కగా రావాలి, ఆ బొమ్మ చక్కగా రావాలి, ఆ ప్రింట్ చక్కగా రావాలి అవ్వాలి అంటే అది ఎటువంటి చెయ్యిని పట్టుకుందో దాని బేసిస్ పైన ఉంటుంది అని చెప్పారు. ఈ చెయ్యి ఏమిటి మన జీవితంలో? పెన్సిల్ మనం అనుకుంటే ఈ చెయ్యి ఏమిటి మన జీవితంలో? ఎటువంటి చెయ్యి మనని పట్టుకోవాలి? ఈ రోజు పట్టుకోకుండా ఉండడానికి మనం జరుగుతున్న కొన్ని విషయాలు ఏమిటి అనేది ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఎవరైనా చెప్తారా? సార్ సమ్ పవర్ సార్, సంథింగ్ అంటే మనకి నడిపిస్తుంది, ఒక రియలైజేషన్ ఉన్నారు హూ ఇస్ గైడింగ్ us. ఐ థింక్ సో దట్ ఓన్లీ. ఓకే, మనకి ఎవరై ఉండొచ్చు వీళ్ళు అంటే? ఇప్పుడు అదృశ్య వ్యక్తులు అన్నట్టు కాకుండా, ఒకటి అఫ్ కోర్స్ స్వామి, అట్లా స్వామి అనే కాకుండా ఎన్నో రూపాల్లో స్వామి మనకి తన చేతితో పట్టుకున్నట్టు పట్టుకోవచ్చు. అట్లా కొన్ని రూపాయలు చెప్తారు. మన జీవితంలో మనం చూసింది ఎవరు? ఈ చెయ్యి ఎవరు మనని పట్టుకుని మనని నడిపించినది? ఫస్ట్ పేరెంట్స్, తర్వాత గురువు, ఉపాధ్యాయుడు. కరెక్ట్ 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 కరెక్ట్. బాల వికాస్ గురు. బాల వికాస్ గురు, ఆఫ్ కోర్స్. సో ఈ మీ తెలియని పాయింట్స్ కరెక్ట్. కాబట్టి భగవంతుడు మానవ దైవం మానుష రూపేణ అన్నట్టు ఇంతమంది ఎవరైతే సెల్ఫ్లెస్ లవ్ మనకి ఇవ్వగలుగుతున్నారో పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్. తర్వాత గురువులు, వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది, వీళ్ళందరూ చేతిలో కూడా మనము ఒదిగిపోతే కూడా వాళ్ళు మనని మిస్యూజ్ చేయరు. వాళ్ళు మనకి కరెక్ట్ హ్యాండ్ రైటింగ్ రాయడానికి ఉపయోగిస్తారు. అటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్నా ఉంటారు జీవితంలో. అట్లా వాళ్ళకి ఒదిగి ఉండి వాళ్ళతో మనం మలుచుకునేట్టు, వాళ్ళు చెప్పిన మాట వినేట్టు మనం గనక ఉంటే మన జీవితంలో పైకి వస్తాము. మనకి ఒకటి చూడండి, పెద్ద అవుతున్న కొద్దీ అహంకారం పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగాలని రూల్ లేదు. దాంతో ఏమవుతుంది, 25 ఏళ్ళు వచ్చే ఇప్పటికీ నాకు చెప్తావా అని పేరెంట్స్ మనం నిలదీస్తాం. ఇది జరుగుతుంది, చాలా ఇళ్లలో జరుగుతుంది అన్ఫార్చునేట్లీ. కానీ ఆ పేరెంట్స్ కి వీళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలే. పేరెంట్స్ దృష్ట్యా వీళ్ళు ఇంకా పిల్లలే. వాళ్ళు చెప్పేది ఒక అహంకారంతో పేరెంట్స్ చెప్పట్లే, వీడికి మంచి జరగాలని చెప్తున్నారు కదా. ఆ మంచి జరగాలని చెప్తారు, కానీ పిల్లవాడి పరిస్థితి ఎట్లా ఉంది, పిల్లవాళ్ళు ఎట్లా చూస్తున్నారు, ఇది నాకు చెప్తావా, నీకన్నా మీ జనరేషన్ వేరు, నా జనరేషన్ వేరు, మీకన్నా నాకు ఎక్కువ తెలుసు అన్నట్టు అని ఉండొచ్చు. కొన్ని విషయాలు వాళ్ళకన్నా తెలియచ్చు, కాదని అన్ను. కానీ పేరెంట్స్ తో డీల్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుందాం మనం, అది పిల్లలకు కూడా మీరు చెప్పాలి. బాలవికాస్ గురువులు కాబట్టి మనం కూడా బాలవికాస్ గురువులాగా పాటించాలి విషయము. పెద్ద అవుతున్న కొద్దీ మన పేరెంట్స్ పెద్ద అవుతున్న కొద్దీ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేరెంట్స్ తో మనము బ్రెయిన్ బట్టి లాజిక్ మాట్లాడకూడదు. పేరెంట్స్ ని మనము హెడ్ నుంచి డీల్ చేయకూడదు, హార్ట్ నుంచి డీల్ చేయాలి. పేరెంట్స్ ని ఎప్పుడు కూడా హార్ట్ నుంచే డీల్ చేయాలి. అందుకని వాళ్ళు ఒక వేరే విధంగా మాట్లాడారు, మన ఒక మాట తప్పు మాట అన్నారు లాంటివి తీసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. వాళ్ళకి
ఎందుకంటే ఆ రుణం ఈ రుణం ఎటువంటిదంటే ఈ జన్మనిచ్చి శరీరం ఇచ్చి ఫుడ్ బ్లడ్ దుడ్డు అంటారు స్వామి. ఇది ఇచ్చిన ఈ పేరెంట్స్ కి మనం ఏం చేసినా తక్కువే ఈ జీవితంలో. చివరి వరకు రుణం ఉండిపోయేదే కానీ రుణం తీర్చుకోవడం అంటూ చేయలేము. పర్టికులర్లీ అమ్మ చేయలేము. కాబట్టి ఒకటే, మనం వీలున్నంత వరకు సిచ్యువేషన్స్ ఇచ్చిన దాంట్లో స్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎట్లా? హార్ట్ నుంచి అర్థం చేసుకోవాలి, వద్దు, హార్ట్ నుంచి అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళొక మాట అటు ఇటుగా అన్నా, వాళ్ళ చేత ఏమన్నా జరిగినా కూడా మీరు మాటలు చెడు విధానంలోనూ ఒక ఎమోషన్ తోనూ దొల్లించద్దు, కంట్రోల్ చేసుకోవాలి. అక్కడ సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ తో ఒక మంచి విషయం మాట్లాడే, అది పేరెంట్స్ గురించి చెడుగా వేరే వాళ్ళతో అసలు మాట్లాడద్దు. ఇది ఒక పెద్ద మిస్టేక్. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడండి, చాలా చాలా మిస్టేక్ అది. అది చేయకూడదు. వాళ్ళని పోని, నాకు అంత జ్ఞానం ఉండకపోవచ్చు, వాళ్ళని పూజించలేకపోవచ్చు, కొన్ని విషయాలు వాళ్ళు చేసేవి నన్ను ఇబ్బంది పెట్టచ్చు, ప్రాక్టికల్ గా చెప్తున్నాను, అవి ఉండొచ్చు. కానీ మనకి ఒక అమ్మ తన కొడుకు కూతురు ఎటువంటి చేష్టలు చిన్నప్పుడు చేసినా కూడా, ఎంత బాధ పెట్టినా కూడా ఏ విధంగా భరించిందో అలా కూడా మనం భరించాలని నేర్చుకోవాలి. పేషెన్స్ అంటే ఇంతే, అది భరించాలి. ఇది ఆ జన్మనిచ్చినందుకు మనం తీర్చుకోవడానికి రుణం తీసుకో, ఇది ఒకటి. ఇది ఎప్పుడైతే మర్చిపోయామో, ఆ గ్రాటిట్యూడ్ లేదో, అప్పుడు మన స్వామి కూడా కాపాడలేరు. నిజమండి, తల్లిదండ్రుల్ని చూసుకోకుండా ఉన్న పిల్లల్ని స్వామి కూడా కాపాడలేదు. ఇది 100% ట్రూత్. చాలా అందరికీ చెప్పండి, బాల వికాసంలో పిల్లలకి, తల్లిదండ్రుల్ని చూసుకోని పిల్లల్ని స్వామి కాదు, భగవంతుడు కూడా ఏమీ కాపాడలేడు. అంతే, అది అట్లా ఉంటుంది. అది కృతజ్ఞత ఉంటే ఎవరేం చేయలేరు. కృతజ్ఞత కావాలి, అది గ్రాటిట్యూడ్. సో ఇదే. కాబట్టి ఆ చెయ్యి ఏది పట్టుకుందో ఆ చేతికి ఒదిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. రెండోది పాయింట్ ఏంటంటే షార్పెనింగ్. రాస్తూ ఉంటే ఆ ములుకు తగ్గిపోతుంది, లెడ్ తగ్గిపోయినప్పుడల్లా దాన్ని లోపల నుంచి బయటకు రావాలి అంటే మళ్ళీ షార్పెన్ చేయాలి. ఇది మన జీవితంలో ఈ షార్పెనింగ్ ఏమిటి, ఎవరన్నా చెప్తారా? సార్ మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ సార్. లైఫ్ లో వచ్చే ప్రాబ్లం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమ్మా శ్రావణి. సార్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, మన పిల్లలకి ఏమైనా అయినా. ఎందుకు దాన్ని షార్పెనింగ్ అంటున్నావు నువ్వు? సార్ యాక్చువల్లీ నేను కొంచెం చెప్తాను సార్, నేను క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయలేను, కానీ నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ అయింది సార్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐ కుడ్ టర్న్ టువర్డ్స్ గాడ్ సార్, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ కమ్ హియర్ ఓన్లీ. So God gave me, though it's a very hard thing to digest, but it's an opportunity given by God to make me come near to Him. Right. So కష్టాలు వచ్చినప్పుడు కష్టం వచ్చింది, కానీ ఆ కష్టం వల్ల యాక్చువల్లీ శుభం జరిగిందని చెప్తున్నావు, అంతే కదమ్మా? Yes sir, exactly sir, exactly. వెరీ నైస్. మనకి చెప్తారు స్వామి, ఎన్నోసార్లు చెప్పారు. కుంతి కూడా అడిగింది కృష్ణుణ్ణి, ఏం కావాలి కోరుకో అంటే, మాకు ఎప్పుడు కష్టాలే కావాలి, కష్టాలే ఇవ్వు అని కోరుకు. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాతో ఉన్నావు, సుఖం ఉన్నప్పుడు నిన్నెక్కడ గుర్తుపెట్టుకుంటాను నేను? సుఖం ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కడ గుర్తొస్తాడమ్మా? ఏం గుర్తురాడు. హ్యాపీగా తినడము, పడుకోవడము, ఇవే మనం చేసే పనులు సుఖం ఉన్నప్పుడు. సో ఎంతసేపు జోకులు చెప్పుకుంటూ, సుఖం అనేది ఒక కంటికి కప్పేసే తెర లాంటిది. అది ఆదమరిచేట్టు చేస్తుంది, భగవంతుడు ఉనికి ఆదమరిచేట్టు చేస్తుంది. అంత గొప్పది కాదు సుఖం. అయితే సుఖం లేకుండా ఉండాలి అండి అంటే లేదు, కొంత ఉండాలి సుఖం. ఎట్లాంటిదంటే ఎండలో తిరిగి వచ్చిన తర్వాత నీడలోకి వచ్చి ఒక గ్లాస్ నీళ్లు తాగినట్టు ఉంటుంది, కానీ ఇప్పుడు నీళ్ళే తాగుతూ కూర్చుంటే అదే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అది జీవితం అనేది అది కాదు. ఎండలోకి వెళ్ళాలి, కొంతవరకు మనం సేవ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఏ పని కోసం వచ్చామో, ప్రారంభ కర్మ అని పట్టుకుని వచ్చామో అది ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. ఎన్నో అనుకుని ఎన్నో ఖర్చు పెట్టడానికి ఈ జీవితంలోకి వచ్చాను తప్ప, ఏదో కూర్చొని కాలు మీద కాలేసుకుని మనము దర్జాగా బతికేసి వెళ్ళిపోదాం అనే దానికి రాలేదు ఈ జీవితం. ఈ జీవితం వచ్చింది, అందుకనే ఈ జీవితం కష్టపడ్డట్టు ఉంటుంది. అందుకనే జీవితంలో ఇప్పుడు శ్రావణి చెప్పి ఉంటుంది. నాకు తెలుసు, ఇప్పుడు అమ్మలు ఇంట్లో తల్లిగా ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలు, ఎంత పిల్లవాళ్ళని కనడం మొయ్యడం కష్టం, వాళ్ళని కనడం కష్టం, తర్వాత వాళ్ళకి ఎప్పుడు మనకి ఫ్రీడమ్ అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి వండి వార్చడం, వీళ్ళని పడుకోవడానికి ఉండదు. వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి 67-70 ఏళ్ళు వచ్చేంత వరకు ఇవే. ఇట్లా ఉండేసరికి ఏమవుతుంది, ఇప్పుడు అందరికి ఏమిటి జీవితం, ఇందులో ఆనందం ఏముంది, సుఖం అనేది ఏముంది అని ఒక అపోహ కలుగుతుంది.
అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వామి అన్నారు ఇది దుఃఖాలయం. భగవద్గీత చెప్తుంది ఈ ప్రపంచం దుఃఖాలయం అని. స్వామి అన్నారు విద్యాలయంలోకి వెళ్తే ఏం దొరుకుతుంది? విద్య. వైద్యాలయంలోకి వెళ్తే ఏం దొరుకుతుంది? వైద్యం. దుఃఖాలయంలోకి వెళ్తే ఏం దొరుకుతుంది? దుఃఖం. సో ఇక్కడ దుఃఖాన్ని నిజంగా అనుభవించడానికి మనం వచ్చాం, సుఖం కాదండి. కాబట్టి ఇక్కడికి రాంగ్ ప్లేస్ కి వచ్చి రైట్ థింగ్, లేకపోతే రైట్ ప్లేస్ కి వచ్చి రాంగ్ థింగ్ అడుగుతుంది ఎలా అని కాదు. బట్ స్వామి అన్నారు ఎలా ఉంటుందంటే 23 hours 55 minutes ఆఫ్ పెయిన్, 5 minutes ఆఫ్ ప్లెజర్. ఇది ప్రపంచం అన్నారు స్వామి. అంటే 24 గంటల్లో 23 hours 55 minutes ఆఫ్ పెయిన్, 5 minutes ఆఫ్ ప్లెజర్. అయితే ఎవరైతే పెయిన్ ని కూడా నాకు మంచిగా జరుగుతోంది అని చూసే స్థితికి వచ్చారో, కుంతిలాగా ఇందాక శ్రావణి చెప్పినట్టు ఇది వల్ల నాకు మంచి జరుగుతోందని చూస్తున్నారు, వాళ్ళు ధన్యులు. ఇంకా ఆ పెయిన్, ఆ కష్టం వాళ్ళని ఏమీ కష్టపెట్టలేదు. స్వామి అంటారు కష్ట సుఖములు కర్మలనకండి, మన ఇష్టలోపమే కష్టమౌనండి. ఇది ఇష్టలోపము. నాకు ఇష్టం లేదు, కష్టంగా ఉంటుంది. ఒక మనిషితో ఉండడం ఇష్టం లేదు, కష్టము. ఒక మనిషిని భరించడం ఇష్టం లేదు, కష్టము. ఒక విషయం ఇష్టం లేదు, ఒక జాబ్ చేయడం ఇష్టం లేదు, కష్టము. నెంబర్ ఆఫ్ జాబ్లు, ప్రతి సంవత్సరానికి జాబ్ మారిపోవడం, 2-3 ఏళ్ళు అయ్యేసరికి డైవర్సులు తీసుకోవడము. ఇది మన సొసైటీ సంఘం పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఇష్టం లేకపోతే వెళ్ళిపో, భరించడం అనే క్వశ్చనే లేదు అనే ఒక ఫిలాసఫీకి మనం సొసైటీగా వస్తున్నాము. ఎంత తప్పది, ఎంత రాంగ్ మార్గంలో వెళ్తున్నాం మనం. ఆ విధంగా చూసుకుంటే స్వామి అసలు మనం భరించచ్చా? ఎదురుకుండా ఉన్నప్పుడు అంత ప్యూరిటీ, స్వామి ప్యూర్, పవిత్రత, కంప్లీట్ 100. ఆయన చెప్తారు నకసిక పర్యంతం అంటారు. అంటే ఈ పైన ఉన్న ఒక జుట్టు నుంచి కాటి గోరు వరకు అంత పవిత్రతే స్వామి. అంత పవిత్రత ఎదురుకుండా ఆయన మన చుట్టూరా చేరడం మనందరం ఏంటండి, మనసులో ఒకటి బయట ఒకటి. ఇంత మలినం నిమిత్తం మనం స్వామి దగ్గరికి వెళ్తాం. ఆయన మనం ఎట్లా భరించారండి? ఒక 1 2 ఏళ్ళు కదా, 84 ఏళ్ళు ఆయన అట్లా ఎట్లా భరించారు జనాల్ని అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ప్రాక్టీస్ లో చూపెట్టారు స్వామి. ఏంటంటే నీ గొప్పతనం నువ్వు భరించలేనిది అంటూ ఏమీ లేదు, ప్రతి ఒక్కడు భగవత్ స్వరూపమే, భగవంతుడిని చూడు, భగవతత్వం చూస్తే కనుక నీకు భరించకుండా ఉండేది ఏమీ లేదు ఇక్కడ అని చెప్తున్నారు. కాబట్టి చాలా గొప్ప విషయాలని మనకి ఎంతసేపు అన్నా ఈ పెన్సిల్ పారాబుల్ నుంచి స్వామి విషయాలు మాట్లాడుతూ ఉండిపోవచ్చు. మనకి టైం అయిపోతుంది కూడా, ముందరికి వెళ్ళిపోతాను, క్విక్ గా చెప్పేస్తాను. మూడోది, పార్టిసిపేట్ చేసినందుకు శ్రావణి చాలా థ్యాంక్స్ అమ్మా, నేను షేర్ చేసినందుకు, అట్లాగే ఇంత ముందర షేర్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్స్. మూడోది ఏమిటంటే మన తప్పులు చేసే సరిదిద్దుకునే తత్వం, ఆ కెపాసిటీ కూడా మన దగ్గర ఉన్న దానికి ఏంటంటే మానవుడి లైఫ్ లో నిజంగా తప్పులు సరిదిద్దుకోవచ్చా అంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కొంతమందికి. చూడండి, ఒకటి చేతిలోంచి ఒక గ్లాసు పడిపోయింది, ముక్కలు అయిపోయింది, దాన్ని మళ్ళీ అతికించచ్చా అంటే అతికించలేకపోవచ్చు. లేదు, ఎక్కడైనా బీటు వారింది, అతికించలేకపోవచ్చు. లేదు, ఒక చెయ్యి విరిగింది, ఇప్పుడు ఆ చెయ్యి ఎప్పుడు జీవితంలో ఇట్లా ఇట్లా కొన్ని విషయాలు ఫిజికల్ గా ఎట్లా మారిపోయాయో, ఫిజికల్ గా ఏమి వచ్చిందో డిఫాల్ట్ అనేది కరెక్ట్ చేసేసుకోవచ్చా? తప్పు కరెక్ట్ చేయడం అంటే ఇదేనా అంటే అలా అని కాదు. ఇది ఫిజికల్ గా చెప్పట్లేదండి, ఇది సైకలాజికల్ గా చెప్తున్నారు. అంటే ఒక తప్పు చేసినప్పుడు మనిషిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ తప్పు వల్ల గిల్టీ ఫీల్ అయ్యి జీవితంలో ఎన్నో విషయాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుని మళ్ళీ మళ్ళీ తప్పు చేయడం లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి తప్పు చేస్తే సైకలాజికల్ గా మళ్ళీ దాన్ని గిల్ట్ పెట్టుకోవద్దు, అది సరిదిద్దుకునే ఛాన్స్ మనలో ఉంది అని చెప్పడం అనమాట. ఇది సైకలాజికల్ గా మాత్రమే, ఫిజికల్ గా కాదు, మన మైండ్ కి సంబంధించిన విషయం. కాబట్టి మన మైండ్ మన కొంప ముంచుతుందండి, అది గిల్ట్ పెట్టేసి నీ వల్ల ఇది కాదు, నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి ఇదంతా చెప్తూ ఉంటుంది. ఆ మైండ్ మాట వినకూడదు, స్వామి మాట వినాలి. స్వామి ఏమన్నారు, నువ్వు ఎవరివి, నువ్వు భగవంతుడివి, భగవంతుడు నీలో, ఈ మాట నమ్మట్లేదు. స్వామి మన పిలవడమే దివ్యాత్మ స్వరూపులారా, ఆనంద స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటే ఆ మాటలు నమ్మం. ఈ మనస్సు చెప్పే మాటలు, నువ్వేమో నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నువ్వు ఫెయిల్యూర్ అంటే మాత్రం చక్కగా వింటాం. ఏమిటిది? మన మైండ్ మాట వింటాము, స్వామి చెప్తున్న మాట ఎందుకు వినం మనం? దేంట్లో 100% మీరు ఇవ్వగలరు? దేనికి? ఈ మైండ్ కి ఇస్తారా? మీ మైండ్ కి ఎటువంటి తప్పులు చేస్తూ ఉంటుందో తెలుసు మీకు, కాబట్టి దానికి ఎందుకు నమ్ముతారు? ఆయన మాట నమ్ముదాం. ఆయన ఏమంటున్నారు, నువ్వు భగవత్ స్వరూపానివి, నీలో కూడా ఉన్న భగవత్ స్వరూపం నేనే ఉన్నాను అని ఉంటే గనక మనం మళ్ళీ తప్పు చేస్తామండి? ఒకసారి జరిగింది తప్పు, పోనీ మనం అనుకుని కావాలని చేస్తుండకపోవచ్చు, ఇప్పుడు దాన్ని చేయొద్దు, తెలిసిన తర్వాత చేయొద్దు, ఇంకేమిటైపోయింది, నా గురించి ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చుంటారు, అనాలిసిస్ చేస్తారు, అవసరం లేదు అని. బ్యూటిఫుల్ పాయింట్. సక్సెస్ కి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 3వ పాయింట్. 4వ పాయింట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ ఇస్ ఆల్వేస్ వాట్ ఈస్ ఇన్సైడ్. ఈ లోపల ఉన్నది అన్నిటికన్నా గొప్ప విషయం అనేది
దీనిపైన ఎన్ని రోజులైనా వర్క్షాప్ చేసుకోవచ్చు, మనం ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. స్వామి ఎన్ని చెప్పినా కూడా అన్నిట్లో చెప్పింది ఇదే, ఏంటంటే నువ్వు లోపల ఉన్న విషయం చాలా గొప్పది, నీ లోపల ఉన్నది బయటది కాదు, లోపల ఉన్నది గొప్పది అని చెప్తున్నారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత, లోపల ఉన్నది కూడా భగవంతుడు, బయట ఉన్నది భగవత్ స్వరూపం, లోపల ఉన్నది భగవంతుడు. దాన్ని నమ్మితే గనక అప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. బయట ఏదో కొంత ఇప్పుడు వరకు మనకి రూపురేఖగా గొప్పగా లేవు, హైట్ ఎక్కువ లేదు, జుట్టు ఊడిపోతోంది, ఏవో జరుగుతూ ఉంటాయి, ఈ కాలానుగుణంగా కొన్ని జరుగుతాయి. దీన్ని లెట్ దట్ నాట్ డిఫైన్ యూ ఆర్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. బట్ నీలో గనక భగవత్ శక్తి ఉంది అనేది నువ్వు పుట్టక ముందు ఉంది, నువ్వు బతికున్న నాళ్ళు ఉంది, నువ్వు పోయిన తర్వాత కూడా ఉంది. ఎందుకని బాధ, దేని చూసి బాధపడుతున్నావు, ఏం పోయిందని బాధపడుతున్నావు, ఇది ఆలోచిద్దాం ఒకసారి. కాబట్టి 4వ పాయింట్ కూడా సక్సెస్ వస్తుంది. ఏంటంటే మనం పోగొట్టుకునేది ఏది లేదండి ఈ ప్రపంచంలో, ఎందుకు మనం తెచ్చుకున్నది ఏమీ లేదు. మనం ఏది దేంతో వస్తున్నామో దాంతోనే వెళ్ళిపోతున్నాం, ఇంకా మిగతాది ఏమి. అందుకని అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అని బాధ లేదు. కోట్లు సంపాదించి ఆస్తులు సంపాదించిన వాళ్ళందరూ ఆహా నా తర్వాత ఈ కోట్లు నా కొడుకులకు వస్తున్నాయా, వేరే వాళ్ళు దాన్ని పట్టుకుపోతున్నారా, ఇటువంటి కష్టాలు బాధలు ఇవన్నీ మానేసి ఉన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయండి, భగవంతుడు కార్యక్రమంలో పెట్టండి, సేవలో పెట్టండి, బ్రహ్మానందం పొందండి, అంతే తప్ప ఎందుకు వచ్చిన గొడవ, ఈ ఆలోచనలు మన చేతిలో లేని ఆలోచనలు, మన వల్ల కాని సొల్యూషన్స్ ఎందుకంటే అనవసరం. ఇక 5వది ఆన్ వాట్ ఎవర్ సర్ఫేస్, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు కంటిన్యూ చేయాలి రాయడం అనే దాంట్లో ఏంటంటే అండి, మన ప్రారంభం బట్టి మనం ఏ ఫ్యామిలీలో పుడతాము, ఎవరు అందులో చాలా మందికి అనిపించవచ్చు ఏంటంటే ఆహా ఆ ముఖేష్ అంబానీకి పుట్టుంటే పోయిండేది, ఎంత బాగుండేది, అసలు ఈ జీవితంలో చదవడం ఇటువంటివన్నీ కూడా మనకు అవసరం లేదు, పుట్టినప్పటి నుంచి బిలియనియర్, లేకపోతే పోరి ఆ లక్షాధికారి ఇంట్లో పుడితే బాగుండేది, లేకపోతే నేను ఆ ఐశ్వర్య రాయ్లో పుట్టుంటే బాగుండేది, లేకపోతే నేను హృతిక్ రోషన్ లాగా పుట్టుంటే బాగుండేది, సచిన్ తెండూల్కర్. ఏంటండి పిచ్చి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది మీరు ఇక్కడికి వస్తే మీ కర్మ కట్ అవుతుందో, మీకు నెక్స్ట్ ప్రోగ్రెస్ వస్తుందో, ఎగ్జాక్ట్లీ దానిలాగానే వచ్చారు, అదే జన్మ స్వామి ఇచ్చారు. కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు రైట్, మీ తోబుట్టువులు మీకు రైట్, మీ జీవితంలో వస్తున్న మీ భార్య గాని భర్త గాని మీకు రైట్, ఇంకా మీ గురువులు ఎవరు వస్తున్నా మీ జీవితంలో మీకు రైట్, అన్ని జరిగేది రైట్. ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం ఈ సెషన్ చేసుకుంటుంటే ఈ సెషన్ చేస్తున్న స్వామి సెషన్ కూడా మనకి రైట్. ఏది ఎప్పుడు జరగాలో ఎగ్జాక్ట్లీ అదే స్వామి మనకి ఇప్పిస్తున్నారు. ఆనందిద్దామని, దీన్ని సెలబ్రేట్ చేసుకుందామా ఆనందంగా, లేదా కంప్లైంట్ చేస్తూ వెళ్తామా లైఫ్ లో, ఇది సరిగ్గా లేదు, వీళ్ళు లేకపోతే వీళ్ళే కనుక నాకు సరైన వాళ్ళు వచ్చుంటే నా జీవితం ఇంకా చాలా బాగుండేది. ఇవన్నీ మూర్ఖత్వం అండి. అవన్నీ పట్టుకుని అసలు కాన్వర్సేషన్స్ లోకి వెళ్ళదు. ఈ మాటల వల్లే చాలా మంది మ్యారీడ్ లైఫ్ లోను పిల్లలతోనూ కూడా దూరం చేసుకుంటున్నారు అనవసరంగా, ఒట్టిగా ఆ వివేకమైన మాటలు. ఈ మాటలు ఏంటంటే నాకు ఏదో చాలా గొప్ప దానికి డిజర్వ్ చేస్తాను, నేను అది అయి ఉండాల్సింది, ఇగో మీ పంచన పడ్డాను, లేకపోతే నేను పెళ్లి చేసుకున్నానని అతనన్నము, లేకపోతే ఇగో ఇట్లాంటి మీరు కాబట్టి ఇట్లా మీ పిల్లలకి వాళ్ళ పిల్లలు చూడండి ఎంత బాగున్నారో, వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా ట్రీట్ చేస్తారు, మీరు ఇట్లా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పుడు మాటలే, వివేకం లేని మాటలు వద్దు మనకి. భగవంతుడు ఇచ్చిన వివేకం మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి అండి జీవితంలో చెప్పాలి ఏ తర్వాత ఈ 5 వాటిలో అంటే ఏంటంటే అప్రమత్తతతో సెల్ఫ్ అవేర్ గా ఉంటూ స్వామి చెప్తున్న ఈ 5 ప్రిన్సిపల్స్ మనం ఫాలో చేస్తే ఇంతకన్నా గొప్ప విషయం. ఇవే సత్యధర్మ శాంతి ప్రేమ హింసలు, ఈ 5 సత్యధర్మ శాంతి ప్రేమ హింసలు. మీకు ఈసారి టైం ఉంటే నేను చెప్తాను వచ్చినప్పుడు ఎలా ఈ సత్యధర్మ శాంతి ప్రేమ హింసలు అని. కానీ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 5 సత్యధర్మ శాంతి ప్రేమ హింసలు ఎందుకు ఈ పెన్సిల్ పారబుల్ గా మీకు చెప్పబడింది అంటే ఈజీగా గుర్తుండడానికి. మీ అందరికీ మీరు ఎలా చెప్పేశారో అలా మన గుర్తుని ఒక్కటి చేసినా చాలే, జీవితంలో ఒక్కటి చేసినా చాలు అని మీతో చెప్తూనే ఇక్కడ ముగిస్తున్నాను. టైం ఉంటే గనక బ్రదర్ శశికాంత్ ఒక 10 నిమిషాలు మనం ఏమైనా క్వశ్చన్స్ లేదా డిస్కషన్ లాంటిది చెయ్యొచ్చు, లేకపోతే ఇక్కడ ఆపేసినా పర్వాలేదు. ఎస్ సార్, ఆల్రెడీ 2 క్వశ్చన్స్ వచ్చాయి. సరే, అవి ముందుగా వాళ్ళు పంపారు కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ అడిగేద్దాం. అండ్ తర్వాత ఎవరైనా అన్మ్యూట్ చేసి అడుగుతారంటే ఒకళ్ళిద్దరికి ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం 3 to 4 క్వశ్చన్స్ తీసుకునే టైం మనకు ఉంది సార్. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఫేస్ ఏ సిచ్యువేషన్ లైక్ అవర్ మిస్టేక్ విల్ నాట్ బి దేర్, బట్ సర్కమ్స్టాన్సెస్ విల్ బికమ్ ఆర్ పోర్ట్రే దట్ ఇట్ ఈస్ అవర్ మిస్టేక్. సో హౌ టు హ్యాండిల్ అండ్ వై గాడ్ విల్ మేక్ దిస్ సిచ్యువేషన్? ఓకే.
వాళ్ళు ఎవరు క్వశ్చన్ రాశారో వాళ్ళు ఎగ్జాక్ట్ గా పరిస్థితి చెప్పలేదు, కానీ కొంచెము జనరల్ గా చెప్పారు. అంటే మన తప్పు లేకుండా మన మీద నింద ఆరోపణ చేయబడుతుంది. ఆరోపణ చేయబడినప్పుడు ఎందుకు ఇట్లా భగవంతుడు నాకు చేస్తున్నాడు అంటే నేనేం చెప్తానంటే, ఇది ఎవరు అడిగారో కానీ వాళ్ళకి నేనేం చెప్తానంటే, నీకు నాకు కాదమ్మా, ఇవి అవతారాలకు కూడా వచ్చాయి. కృష్ణుడి మీద పడింది. మనందరం వినాయక చవితికి చదువుకుంటూ ఉంటాం కదా, కృష్ణుడి పైన నీలాప నిందలు పడ్డాయి ఆయన చేయని పనికి. ఏం చేశాడు ఆయన? వెళ్ళి వెయిట్ చేశాడు టైం. కాబట్టి మనం ఏంటంటే, ఈ ప్రపంచంలో తాము చెయ్యని పనికి 25 ఏళ్ళు జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రైమ్ లైఫ్ ఎప్పుడైతే వాళ్ళు పైకి వచ్చి సక్సెస్ఫుల్ అవుతారో అదంతా కూడా జైల్లో గడిపారు. 25 ఏళ్ల తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వీళ్ళు కాదు తప్పు చేస్తుందని. ఎవరు తీసుకొస్తారు బ్యాక్? ఎవరిస్తారు వాళ్ళకి? వాళ్ళ ఏజ్ ఎవరిస్తారు? వాళ్ళ శక్తి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? అయిపోయింది కదా లైఫ్. మరి వీళ్ళు ఏమనాలి ఇప్పుడు? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మరి నేను చెప్తున్నది ఇది, ఆస్తికత్వం ఉన్న వాళ్ళు, ఆ దేవుడిపై నమ్మకం, కర్మ థియరీపై నమ్మకం ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే వేరే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే, ఈ రోజు మనం ఒకటి అనుభవిస్తున్నాము, ఏదైనా మన పైన నీలాపైన కావచ్చు, ఆరోపణ కావచ్చు, ఏదైనా అనుభవిస్తున్నాము అంటే ఈ జన్మలో కాకపోతే ఎప్పుడో మనం ఏదో చేసుకున్న దాని వల్లే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఫైట్ చెయ్యొద్దు. మన చిన్న తప్పువే కావచ్చు, పెద్దది జరిగిపోవడం, ఈ నీలాపనింద రావడం వల్ల అది కరిగిపోతుంది ఆ కర్మ. దానికి ఏ రిజల్ట్ రావాలో అది వచ్చేస్తుంది. చాలా చిన్న ఎఫెక్టే వస్తుంది. నిజంగా ఎవరో పెద్ద ఎవరో వచ్చి మనం కొట్టడము లేకపోతే జైల్లో వేయడం కాకుండా ఒక నింద మాత్రం వేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ నిందతో సరిపోతుందేమో. కాబట్టి పేషెన్స్, సబూరి కావాలి. దాన్ని వినయంగా మనం తీసుకుని చూడండి. ఎంత గొప్పవాళ్ళు పాండవులు 5గురు, అన్ని శక్తులు గలవాళ్ళు, కృష్ణుడు తమ వైపు ఉన్నవాళ్ళు, తలలుంచుకుని వాళ్ళు కష్టాలు అనుభవించారు అని స్వామి చెప్పారు. దీనివల్ల మనకు వస్తున్న ప్రాక్టికల్ లెసన్ ఏంటి? ఈ రోజుల్లో మనం అంతంత గొప్ప వాళ్ళని టాలెంటెడ్ ఏం కాదే. మన వల్ల తప్పులు జరుగుతూ ఉంటే జరగచ్చు. కాబట్టి ఒకసారి తప్పు జరగకుండానే మన పైన ఏదో పడింది అయితే మాత్రం కొంచెం శాంతంగా ఉండండి. ఇది ఈ జన్మలోనే కాదు, ఎప్పుడో ఏదో అయి ఉండొచ్చు. అదే క్లౌడ్స్ విడిపోతాయి చూడండి. ఆ క్లౌడ్స్ వచ్చి సూర్యుని కప్పేస్తాయి. కొంతసేపు మబ్బు మబ్బుగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతాయి. అక్కడే ఉండిపోతాయా? ఉండవు, వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు వస్తాడు. అలాగే ఆ నింద కూడా పోతుంది, మీ తప్పు చేయలేదని తెలుస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. అన్ని సమయాలు మనవి కాదు, కానీ మన సమయం కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను చెప్పేది. సాధనలో పేషెన్స్ ఇంపార్టెంట్. మనం తొందరపడకూడదు. Beautiful, sir. Beautiful. And the next question, how to balance Satyasai organization services and our life, our profession, like రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎట్లాగా? అండ్ బోత్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ టు us, అండ్ రెండు కూడా సక్సెస్ మనకి. సత్యసాయి సేవా సంస్థల్లో వర్క్ చేయడం కూడా సక్సెస్, అండ్ మన ప్రొఫెషన్ లో మనం ఎదగడం కూడా సక్సెస్. సో రెండింటిని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ బ్యాలెన్స్ చేయడం ఎట్లా? గుడ్ క్వశ్చన్. నేను అందరికీ ఒకటి చెప్తాను. స్వామి డైరెక్ట్ గా మాతో చెప్పిన ఒక మాట చెప్తాను. స్టూడెంట్స్, మేము ఇది January 31st కి ప్రేమబంధం అని జరిగేది. ఆ ప్రేమబంధం అని స్వామితో అప్పుడు మాట్లాడు. స్వామిని ఒక అబ్బాయి ప్రశ్న వేస్తే స్వామి ఆన్సర్ ఇచ్చింది మీకు చెప్తాను. అయితే దానికన్నా ముందు ఒకటి చెప్తాను ఏంటంటే, మీకు ఇది ఫస్ట్ స్వామి చెప్పింది చెప్తాను. ఆ అబ్బాయిని ఒక ప్రశ్న వేశాడు, మా క్లాస్మేట్. స్వామి, సేవ చేయడానికి టైం ఉండట్లేదు స్వామి ఉద్యోగం వల్ల, అందుకని ఏం చేయమంటారు అని అడిగాడు. ఎంత ధైర్యం ఉండాలి స్వామి ఇట్లా అడగడానికి? ఆ అబ్బాయికి ఉందా ధైర్యం? అంటే స్వామి అన్నారు, ఎంత టైం ఉంటే అంతే చేయి బంగారు అన్నారు. తర్వాత అతను వదలలేదు, పట్టు వదలని విక్రమార్కుడు. స్వామిని మళ్ళీ అడిగాడు, స్వామి అస్సలు టైం దొరకట్లేదు స్వామి, అస్సలు టైం దొరకట్లేదు స్వామి అంటే స్వామి నవ్వారు. నవ్వి చూసన్నారు, అస్సలు టైం దొరకకపోతే నువ్వు ఏ పని చేస్తున్నావో అది స్వామి పనిగా చెయ్యి అన్నారు. బీ క్లియర్ అండి, ఏమి కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. మనం ఎవరి కోసము చేయట్లేదండి. ఇది మన కోసం మనం చేసుకునేది. మనం చీట్ చేసుకోవద్దు. మన కోసం మనం చేసుకుంటున్న దాంట్లో ఏముందండి ఇంత కష్టమే? అసలు కన్ఫ్యూజన్ లేదు అక్కడ, కాన్ఫ్లిక్టే లేదు. ఎంత చేత అవుతే అంత చేయండి, అది మీకు తెలుసు. ఎంత టైం ఉంటే అంత చేయండి. ఒకవేళ చేయలేకపోతే మీరు ఒక సేవకు వెళ్ళలేకపోతున్నారు, కాకపోతే మీకున్న 5 నిమిషాల టైంలో ఒక ఫ్రెండ్కి కాల్ చేసరే అక్కడ సేవ అవుతుంది, నువ్వు వెళ్తావా అని వాళ్ళని పంపించచ్చు, అది సేవే.
లేదు వెళ్తున్న వారికి ఒక మీరు మెసేజ్ పెట్టి వాళ్ళని అక్కడ పనిచేసినప్పుడు వాళ్ళందరికీ వాట్సాప్ మెసేజ్, వాళ్ళందరినీ శభాష్ చక్కగా చేస్తున్నారా స్వామి బ్లెస్సింగ్ అని స్వామిది ఒక మంచి నవ్వుతున్న ఫోటో పెట్టారనుకోండి, అది సేవే. చేతనైంది చేయండి. ఎందుకు దానికి అంత కన్ఫ్యూజన్? మనకి ఒకవేళకి అక్కడ నీళ్లు పోస్తేనే అది సేవ, ఇదే సేవ. ఇది దిస్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏమిటి అంటే మన స్వామికి మనం ఏక ఉండాలి, ఆయన మనసులో ఉండాలి, ఆయనకు అన్ని తెలుసున్న ఆలోచనలు అన్న క్లారిటీ ఉండాలి. ఉన్నప్పుడు ఎవరిని మనం మోసం చేస్తాం ఇంక చేస్తూ వెళ్ళండి. ఏది మీరు మనకి అప్పుడప్పుడు చేయబుద్ధి కాకపోవచ్చు, ఏముంది స్వామికి తెలుసు, స్వామి వెళ్ళబుద్ధి కావట్లేదు, స్వామి పర్వాలేదు, ఉన్న దాంట్లో పోనీ కొంచెం ఏమైనా ఇంట్లో సేవ చేస్తావా, ఒకరితో మంచి మాట మాట్లాడతావా, ఒకరితో స్మైల్ చేస్తావా, చెయ్యి. ఇంట్లో అమ్మకి ఏమైనా హెల్ప్ చేయి, కొంచెం అయిపోయింది. సో ఇలా మనం సేవ చేసుకోవాలి. టైం ఉంటే వెళ్ళి తప్పకుండా చేయండి. ఇప్పుడు సేవ అంటూ బయటికి వెళ్ళిపోయి తమ ఉద్యోగాలు సరిగ్గా చేయకుండా, ఇళ్లలో చేయవలసిన పనులు చేయకుండా చేసిన వాళ్ళు ఉన్నారండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళు చాలా గొప్పవాళ్లే. అయితే అది కరెక్ట్, అది స్వామి ఆమోదించారు. ఫస్ట్ మనం చేయాల్సిన పని చేయాలి. ఆ చేయాల్సిన పని కొన్ని మనం పెట్టుకున్న పనులు. ఇప్పుడు మీకు పెళ్ళయింది అనుకోండి, మగవాళ్ళని ఉద్దేశిస్తున్నాను, నేను పెళ్ళయింది, మీరు ఆడవాళ్ళనికి వాళ్ళ సంసారం పెట్టుకున్నారు, సంసారంలో వాళ్ళకి కొంచెం ఉంటాయి, వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళకి అటు ఉద్యోగాలు లేకపోతే ఇల్లు చూసుకోవాలి, పిల్లలు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. పాపం చెప్పరు, వీలున్నంత వరకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఎప్పుడన్నా అర్థం చేసుకుని వీళ్ళు మగవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ రోజు సేవ ఉంది, కానీ ఇంట్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ అని అనుకుని మీకు అనిపిస్తే తప్పకుండా స్వామికి నమస్కారం చేసుకుని ఈ పని చేయండి, అందులో తప్పే ఉంది. మీరు అక్కడికి వెళ్ళి సేవ చేస్తేనే సేవ అని కాదు, ఇది సేవ కాదా, ఈమె స్వామి స్వరూపం కాదా, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఆ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్ చేయడానికి కూడా మీ డ్యూటీ. అంతే తప్ప నేను సేవకి వెళ్ళిపోతాను, నా మార్గం నాది అనడానికి వీలు లేదండి. అలాగే మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, మీరు వాక్ అది చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్. వాళ్ళు పాపం చాలా కష్టాలు పడతారు. వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి ఎన్నో ఉంటాయి, ఆర్థరైటిస్ వచ్చి వాళ్ళకి హెల్త్ ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలి అంటే కనుక అవన్నీ బాగా మనకు పనికిరావంటే మీరు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అలాగే మీరు ఏమైనా మంచి విషయం చూసి స్వామి గురించి తెలుసుకుంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇంట్లోనే రోజు మీ ఇద్దరు కూర్చొని 10 నిమిషాలు పొద్దున్న మీ పనులు స్టార్ట్ చేసే ముందర మీ ఇద్దరు కూడా కొంచెం ఆధ్యాత్మికంగా డిస్కస్ చేసుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు, ఆధ్యాత్మికంగా డిస్కస్ చేసుకోండి. మంచి మాటలు స్వామి చెప్పినవి ఏదైనా ఒక లైన్ చదువుకుని చేయండి. ఇలా ఎన్నో ఉన్నాయి చేయగలిగినవి, ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, ఏది సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనసులో క్లారిటీ ఉంటే. క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజన్. ఇది నా ఆన్సర్ ఇంతే. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అది మీ ఆన్సర్ కాదు, స్వామి ఆన్సర్. నిజంగా ఎంత బాగా ట్రిగర్ అయిందంటే ఒక గన్ షాట్ ఆన్సర్ అనమాట. 1 మార్క్ ఆన్సర్ రాస్తాం కదా, స్వామి ఆన్సర్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. మనం ఏ పని చేస్తే అదే స్వామి పని అనుకొని చేయాలి. నిజంగా వండర్ఫుల్. ఇంకెవరైనా ఒక్కళ్ళకి ఛాన్స్ ఉందండి, ఒకే ఒక్కళ్ళు మీరు అన్మ్యూట్ చేసి క్వశ్చన్ అడగచ్చు. అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, సో ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు మనం. సో ఒకే ఒక్క క్వశ్చన్కి ఛాన్స్ ఉంది, ఎవరైనా అడగచ్చు ప్లీజ్. ఓకే సార్, ఐమ్ హోప్ ఇంకెవరికి కూడా రైట్ నౌ ఏ క్వశ్చన్స్ లేకపోయి ఉండొచ్చు, బట్ బహుశా తర్వాత మీకు ఏమైనా రైట్ క్వశ్చన్స్ మీకు జ్ఞాపకం రావచ్చు. సో దట్ మీరు ఏం చేస్తారంటే మీ క్వశ్చన్ని మాకు మెసేజ్ రూపంలో ఆల్రెడీ పంపితే, నేను ఆల్రెడీ నెంబర్ పెట్టడం జరిగింది. సో ఆ మెసేజ్ని మాకు మెసేజ్ రూపంలో పంపితే సార్కి పంపించడం జరుగుతుంది. సార్ దానికి చక్కటి ఆన్సర్స్ మనకి ఖచ్చితంగా ఇస్తారు, త్రూ వాయిస్ మెసేజ్ రూపంలో కానీ లేదా ఒక రైటప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సార్ ఫ్రీ టైంలో ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి మీకు చేరవేయడం జరుగుతుంది. అండ్ మేము ఆ బాధ్యత ఖచ్చితంగా తీసుకోగలం, కాబట్టి ఎవరు కూడా దానికోసం వరీ అవ్వద్దు. అండ్ వెరీ బ్యూటిఫుల్ సెషన్ సార్, నిజంగా వీ ఎంజాయ్డ్ ఎ లాట్. యాక్చువల్గా ఇది అతిరుద్ర మహాయాగం పూర్ణాహుతి రోజు జరగాల్సిన సెషన్, కానీ మీరు ఆ బిజీలో ఉండడం అండ్ ఏంటంటే మీరు మీ టైం స్పెండ్ చేయాలని మేము భావించాం యాక్చువల్గా. కాబట్టి ఏంటంటే ఆ రోజు సెషన్ని మీరు అన్నారు కదా, స్వామి మనకి ఏ పనైనా చేయిస్తూ ఉంటారు. ఇవాళ సెషన్ కూడా పోస్ట్పోన్ చేయించింది స్వామి. అండ్ ఇవాళ ఇంత ఇంటరాక్టివ్గా జరిగింది. మేబీ ఆ రోజు జరగకపోయి ఉండొచ్చేమో, ఇవాళ చాలా ఇంటరాక్టివ్గా జరిగింది. చాలా పీపుల్ తమ ఇంటరాక్ట్ అయ్యారు మీతోని. సో వెరీ హ్యాపీ సార్. అండ్
ఇక్కడ చాలా మందికి జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. 2019 లో ఒకసారి సార్ రావడం జరిగింది శ్రీకాకుళం ఒక సమర్పణ్ కి. అప్పుడు మన ఆంధ్రవలస జోనల్ కన్వీనర్ మునగవలస జనార్దన్ రావు గారు కోఆర్డినేటర్, సమర్పణ్ కోఆర్డినేటర్. అండ్ ఆయన, నేను అండ్ సార్ ఇంకా ఫ్యూ పీపుల్, కొంతమంది యూత్ అంతా కలిపి సార్తో ట్రావెల్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నెంబర్ ఆఫ్ స్వామి థింగ్స్ ఉన్నాయి, స్వామి విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ పీపుల్కి ఏంటంటే ఇంకా సార్ సెషన్ చాలా తక్కువ సేపు అయింది అని ఎవరికైనా అనిపిస్తే కనుక ఒక్కసారి యూట్యూబ్ రేడియో సాయి మీడియా సెంటర్ వాళ్ళది ఓపెన్ చేసి చూస్తే నెంబర్ ఆఫ్ సత్సంగ్స్ అండి. మన ఆర్గనైజేషన్ లో వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు హూ హ్యాస్ డేరింగ్ టు సే దట్ స్వామి రోడ్ లైక్ దిస్, స్వామి రోడ్ లైక్ దట్ అని చెప్పగలిగే వాళ్ళు, స్వామి వాహినీల గురించి కానీ స్వామి స్పీచెస్ కానీ అనాలిసిస్ చేసి ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. వెరీ రేర్ పీసెస్ చెప్పాలంటే. సో అట్లాంటి ఫ్యూ పీపుల్లో సార్ కూడా ఉన్నారు. అండ్ హీఈస్ ఏ గుడ్ సింగర్, మీరు చూసే ఉంటారు. అండ్ అంటే యాక్చువల్గా ఇంట్రొడక్షన్ చెప్పడం ప్రారంభిస్తే చాలా పేజెస్ ఉందన్నమాట. సో మనకు అంత టైం సరిపోదు, అందుకని నేను లాస్ట్లో జస్ట్ కొన్ని బ్యూటిఫై చేస్తున్నాను. సార్ మంచి సింగర్ అండ్ మంచి కంపోజర్, నెంబర్ ఆఫ్ సాంగ్స్ చక్కగా స్వామి కోసం కంపోజ్ చేశారు. అండ్ సత్యసాయి మీడియా సెంటర్లో కూడా దాదాపుగా చాలా ప్రసంగాలు ఇచ్చారు. మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సార్ పేరు కొడితే కొన్ని మోటివేషనల్ క్లిప్స్ కూడా ఉంటాయి. మీరు గమనిస్తే మీకు ఏదైనా లైఫ్లో కొంచెం లో అయినా ఇట్లాంటి చిన్న చిన్న క్లిప్స్ కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళ ద్వారా సార్ ప్రసంగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో యూ కెన్ ఫాలో దట్. అండ్ ఎవరికైనా సెషన్ తక్కువ సేపు జరిగింది అని అనిపిస్తే కనుక డెఫినెట్గా ఐఎమ్ అష్యూరింగ్ అండ్ ప్రేయింగ్ స్వామి ఖచ్చితంగా మనం సార్తో ఒక ఇన్ పర్సన్ ఒక ఆఫ్లైన్ సెషన్ అనేది పెట్టుకుందాం. డెఫినెట్గా సమర్పణ మళ్ళీ ఆన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ సమర్పణ అనేది తెర మీదకి రావాలి. మన జిల్లాలోని సమర్పణస్ జరగాలి. జరుగుతూ ఉంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్వామి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళతో ఈవినింగ్ సమర్పణ పెట్టుకొని మనం మార్నింగ్ ఇట్లాంటి వర్క్ షాప్స్ పెట్టుకోవచ్చు. సో వీఆర్ ప్లానింగ్ ఫర్దర్. సో వెరీ హ్యాపీ సార్. నిజంగా అసలు ఎంత పట్టలేనంత ఆనందంగా ఉంది నిజంగా, అంత మంచి సెషన్ ఇచ్చినందుకు ఇవాళ. అండ్ ఐ ఆల్రెడీ రిక్వెస్టెడ్ సార్కి కొన్ని టాపిక్స్ మీద కొన్ని సిరీస్ ఆఫ్ కపుల్ ఆఫ్ సెషన్స్ చేయమని కూడా అడగడం జరిగింది. అండ్ ఇవాళ ఈ సెషన్ కోసం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ సెషన్ కోసం సార్ నేను 45 నిమిషాలు కాల్ మాట్లాడుకోవడం జరిగింది దాదాపుగా, ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అన్న దాని మీద. సో ఒక సెషన్ మేకౌట్ చేయాలంటే దాని మీద చాలా వర్కౌట్ అనేది జరుగుతూ ఉంటుంది స్పీకర్స్ తోని. సో ఏంటంటే పార్టిసిపెంట్స్ కూడా అంత స్థాయిలోని అంత శ్రద్ధతో ఇన్వాల్వ్ అవుతారని ఆశిస్తున్నాము. అండ్ ఇవాళ హ్యాపీ అంటే చాలా మంది ఇంటరాక్ట్ అయ్యారండి, వెరీ హ్యాపీ. గురూస్ కానీ స్టూడెంట్స్ కానీ వెరీ వెరీ నైస్. నిజంగా అంత అడ్వాన్స్ సారే చెప్పారు సార్ స్టార్టింగ్ లో, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వెరీ ఓకే, సారీ టు ఇంటరప్ట్. యా ప్లీజ్ సార్, ప్లీజ్. ఒక్కరెడ్డి ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీతో మాట్లాడడము మొదలై అంటే నాకన్నా చాలా నువ్వు అని నేను ఫ్రీడమ్ తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. సో ఐ కెన్ ఫీల్ దట్ ప్యాషన్ ఇన్ యువర్ హార్ట్ నుంచి ఏది చేసినా కూడా హార్ట్ నుంచి డైరెక్ట్ గా వస్తుంది నీకు. అందుకని ఆ క్లారిటీ, ఆ కాన్ఫిడెన్స్ స్వామి నీకు ఇచ్చారు. స్వామి బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి అని పైన. అట్లాగే మిగతా వాళ్ళందరూ శివతేజ, ఇవాళ దమయంతి బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆమె తర్వాత ఏమో శ్రీనివాసరావు గారు బాగా ఇంటరాక్ట్ అయ్యి ఆయన కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. తర్వాత మనకి శ్రావణి అమ్మాయి చాలా ఇంటరాక్ట్ చేస్తుంది చక్కగా, తేజశ్రీ, ఇలా అందరూ చాలా. ఐ థింక్ దేర్ జెమ్స్, దే ఆర్ దేర్. సో ఒక మంచి చెప్పిన ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్ వర్క్ షాప్ వేర్ మనము థియరాటికల్ గా మాట్లాడడం కాకుండా ఇట్లాగే వర్క్ షాప్స్ అన్ని ఇలాగే చేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే ఎక్కువ ఇట్ టేక్స్ అస్ టు మన ఎక్స్పీరియన్స్ కి వెళ్ళి మన లైఫ్ లో మనం ఇంప్రూవ్మెంట్ ఏం చేయొచ్చు అని మనం ప్లాన్ చేసుకోవచ్చు. స్వామి కనుక ఆపర్చునిటీ మనకి ఇస్తే కనుక, స్వామి అది ఇంపార్టెంట్ మనం అనుకుంటే కనుక తప్పకుండా చేద్దాం. బట్ టుడే మీకు అందరికీ ఒకటే మాట, నాకు తెలిసిన విషయం, నాకు కొంచెం ఇదివరకు తెలిసేది కాదు కానీ తర్వాత నాకు అవగతం అవుతున్న విషయం ఏంటంటే, అందరికీ వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అందరికీ స్వామి వాళ్ళని టచ్ చేసి వాళ్ళ లైఫ్ లో ఎన్నో విధాలు చెప్తున్నారు. ఈ రోజు నా నోటి ద్వారా చెప్పించారు, మీరందరూ ఏమీ తెలియనట్టు మీరందరూ విన్నారు. అది మీ
మీ అందరూ, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్సెస్ మీకు ఉన్నాయి, మీకు తెలిసిన విషయాలు మీకు తెలుసు. ఇట్లా నేను చెప్పిన దానికన్నా ఘనంగా మీరు చెప్పగలరు ఇంకా. కానీ మీరు విన్నారు, అందుకని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి. లిజనింగ్ టు సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెరీ వెరీ నైస్ సార్. మళ్ళీ నేను ముందుగా మీకు రిక్వెస్ట్ చేసినట్టుగా మీ వంటి స్పీకర్లు కొన్ని సెషన్స్ సిరీస్ చేస్తే బాగుంటుంది. నేను కొంతమంది ఇప్పటి వరకు వచ్చిన స్పీకర్స్తో మాట్లాడడం జరిగింది. ఎట్లాగైనా మీరు కూడా అంటే ఆ సిరీస్లో మీరు కూడా భాగం అయితే బాగుంటుందండి. అంటే వాట్ వీఆర్ ప్లానింగ్ ఈస్ ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ ఏంటంటే ఒక ఎఫిషియెంట్ స్పీకర్స్తో ఒక 5-6 షేర్ చేసి, సో ఈ 5 ఒక లైక్ ఒక ప్యానెల్ లాగా అయితే ఇట్ విల్ షో మోర్ ఇంపాక్ట్ ఆన్ అస్ అనే ఒక థాట్ ఉంది సార్ మాకు. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ దట్. డెఫినెట్ గా మీ సహకారం మా విద్యా విభాగానికి ఇక్కడ కావాలి ఖచ్చితంగా. అండ్ స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా పర్టికులర్ గా చెప్పారు, శివకుమార్ గారికి నేను చెప్పానని చెప్పు, డెఫినెట్లీ సెషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్ టుడే. అండ్ థ్యాంక్స్ టు స్వామి ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ వండర్ఫుల్ సెషన్. అండ్ యాక్చువల్లీ టైం కూడా అయిపోవచ్చింది. అండ్ చాలా మంది ఓపిక్ గా విన్నందుకు నిజంగా స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలి. అండ్ రిక్వెస్టింగ్ బ్రదర్ చరణ్ టు కన్క్లూడ్ విత్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ శాంతి మంత్ర. జై సాయిరామ్. సాయిరామ్ సార్. జై సాయిరామ్. సాయిరామ్ సార్.